మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే యోగిని ఏకాదశి శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ ఏకాదశి ఎంతో పవిత్రమైనది గనుక ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, 2 నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి వద్దన్న మీ ఇంట్లో ధనవర్షం కురిపిస్తుంది. కష్టాలు బాధలు పోతాయి. పాపాలన్నీ పోయి మహాపుణ్యం వస్తుంది. జన్మ ధన్యమైపోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, దయచేసి ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోని ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు. కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం జై శ్రీమన్నారాయణ, ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ముందుగా యోగిని ఏకాదశి వ్రత కథను విందాం. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుణ్ణి ఇలా అడిగాడు. కృష్ణ, జ్యేష్ఠ బహుళ ఏకాదశి పేరు ఏమిటి? ఆ ఏకాదశి కథ, వ్రత విధానం గురించి చెప్పండి అని ప్రార్థించాడు. దానికి శ్రీకృష్ణ భగవానుడు, ధర్మరాజా, జ్యేష్ఠ బహుళ ఏకాదశికి యోగిని ఏకాదశి అని పేరు. ఈ వ్రతాచరణతో సమస్త పాపాలు నశిస్తాయి. ఈ లోకంలో భోగములను ప్రసాదించి పరలోకంలో ముక్తిని ప్రసాదిస్తుంది ఈ వ్రతం. యోగిని ఏకాదశి ముల్లోకాలలోనూ ప్రసిద్ధమైంది. దీన్ని మహత్తు గురించి పురాణాలు విశేషంగా వర్ణించాయి. ఇందుకు సంబంధించిన కథను వివరిస్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగాడు. రాజా, స్వర్గధామమైన అలకాపురి నగరాన్ని కుబేరుడు అనే యక్షపతి పరిపాలన చేస్తూ ఉండేవాడు. కుబేరుడు గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు శివుణ్ణి అత్యంత భక్తిపూర్వకంగా పూజించేవాడు. అతనికి హేమమాలి అనే ఒక తోటమాలి పూజ కోసం పుష్పాలను తెచ్చి ఇస్తూ ఉండేవాడు. ఆ మాలికి అత్యంత సౌందర్యవతి అయిన భార్య ఉండేది. పేరు విశాలాక్షి. ఒక రోజున అతడు మానస సరోవరం నుండి పువ్వులు తీసుకుని ఇంటికి వచ్చాడు. వాటిని యక్షపతి పూజా మందిరానికి తీసుకువెళ్ళాలి. కానీ మాలి తన భార్య తీరును చూసి కామాసక్తుడయ్యాడు. ఆ ఇద్దరు సరస సల్లాపాల్లో మునిగిపోయారు. దాంతో కుబేరుడు పూజా సమయానికి పూలను తీసుకువెళ్లాలనే సంగతిని మాలి మరిచిపోయాడు. సమయం మధ్యాహ్నమైన పుష్పాలు అందకపోవటంతో యక్షపతి కుబేరుడు హేమమాలి కోసమై ఎదురు చూస్తూ ఉన్నాడు. చివరికి కుబేరుడు దూతలను పిలిచి వెంటనే వెళ్ళి హేమమాలి సకాలంలో పూజకు పుష్పాలు ఎందుకు తేలేదో దానికి గల కారణమేమిటో తెలుసుకురమ్మని ఆజ్ఞాపించాడు. యక్షులు హేమమాలి ఇంటికి వెళ్ళారు. అక్కడ మాలి దంపతులు సరస సల్లాపాల్లో మునిగిపోవటం చూశారు. తిరిగి రాజు దగ్గరకు వెళ్ళి తాము చూసింది చెప్పారు. మహారాజా, మాలి మహాపాపి, అతి కాముకుడు. కర్తవ్యాన్ని విస్మరించి భార్యతో కామ కల్లాపాలు సాగిస్తూ ఉన్నాడు అని దూతలు చెప్పిన సమాచారం విని కుబేరుడు క్రుద్ధుడై వెంటనే తన సైనికులను పంపి మాలిని రాజమందిరానికి పిలిపించాడు. హేమమాలి భయంతో వణుకుతూ వచ్చి కుబేరుడు ముందు నిల్చున్నాడు. అతన్ని చూసి కుబేరుడు హద్దుల్లేని కోపానికి లోనై శపించాడు. ఓరీ పాపి, నీచుడా, కాముకుడా, నీవు పరమ పూజనీయుడైన శివ భగవానుని తిరస్కరించావు. ఈరోజు నా పూజకు పుష్పాలు అందించకుండా ఆటంకపరిచావు. పూల గొప్పతనం నీకు తెలియదు. ఇది ఒక మహా అపరాధం. ఆ క్షణమే నీ భార్యతో నీకు వియోగం సంభవించుగాక. మనుష్యలోకానికి వెళ్ళి కుష్టివ్యాధితో అష్టకష్టాలు అనుభవిస్తావు అని శపించాడు. కుబేరుని శాప ఫలితంగా హేమమాలి స్వర్గధామమైన అలకాపురి నుండి భూలోకంలో పడ్డాడు. చేత కుష్టి పీడితుడయ్యాడు. కష్టాలతో కాలం వెల్లదీస్తున్నాడు. మాలి భార్య కూడా భూతకాలానికి వచ్చి దుఃఖసాగరంలో మునిగింది. భయంకరమైన అడవిలో అన్న పానాదులు మాని నిద్రలేక తిరుగుతోంది. వ్యాధి తీవ్రమై మాలి శరీరం దుర్గంధమైపోయింది. అయితే మాలి
అంతఃకరణం శుద్ధమైనది. గొప్ప రాజభక్తుడు, దైవభక్తుడు, బుద్ధిమంతుడు. అందువల్ల పూర్వజన్మ స్మృతి జ్ఞానం ఉంది. దాంతో మాలి తన తప్పును తెలుసుకున్నాడు. శాప విముక్తికి తగిన ప్రాయశ్చిత్తం తెలుసుకోవాలనే తపనతో మాలి హరిద్వారంలో గంగా స్నానం చేశాడు. ఎక్కడి నుంచో తేనెటీగలు వచ్చి అతన్ని ముట్టడించాయి. అవి అతడిని విడిచిపెట్టలేదు. చివరికి మాలి పవిత్రమైన ఉత్తరాఖండానికి చేరుకుని దేవప్రయాగకు వెళ్తూ యమునోత్రి తీరానికి చేరాడు. అక్కడ ఉన్న చిరంజీవి మార్కండేయ మహర్షి ఆశ్రమానికి హేమమాలి చేరుకున్నాడు. మహర్షి దర్శనంతో మాలిని పీడిస్తున్న తేనెటీగలు మాయమయ్యాయి. తాను చేసిన అపరాధం గురించి మాలి దాపరికం లేకుండా పూర్తిగా మహర్షికి వివరించాడు. స్వామి, దయతో ఈ శాపం నుండి విముక్తి ప్రసాదించండి అని ప్రార్థించాడు. మార్కండేయ మహర్షి మాలిని అనుగ్రహించాడు. నీవు ఏదీ దాచకుండా జరిగింది చెప్పావు గనుక ఈ శాపం నుండి నీకు విముక్తినివ్వగలిగే వ్రతం గురించి చెప్తాను. జ్యేష్ఠ మాసం కృష్ణపక్షంలో వచ్చే యోగిని ఏకాదశి వ్రతాన్ని నీవు చక్కగా ఆచరించగలిగితే నీ సమస్త పాపాలు నశిస్తాయి, శాపం తొలగిపోతుంది, నీకు మళ్ళీ పూర్వ రూపం లభిస్తుంది అన్నాడు మునీశ్వరుడు. ఆ మాటలను విన్న హేమమాలి కృతజ్ఞతతో మార్కండేయుడికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. మహర్షి ప్రేమతో మాలిని లేవనెత్తి ఆశీర్వదించి యోగిని ఏకాదశి వ్రత విధానాన్ని తెలియజేశాడు. మహర్షి ఆదేశాన్ని అనుసరించి హేమమాలి యోగిని ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించాడు. వ్రత ప్రభావంతో మాలిని శాప విముక్తుడై తన దివ్య స్వరూపాన్ని పొందాడు. తరువాత అడవిలో తిరుగుతున్న అతని భార్య కూడా అతన్ని సమీపించింది. దంపతులు ఆనందంతో తిరిగి తమ లోకాన్ని చేరుకున్నారు. కాబట్టి ధర్మరాజా, యోగిని ఏకాదశి వ్రతం అనేక యజ్ఞాల ఫలాన్ని ప్రసాదిస్తుంది. 88,000 బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలంతో సమానమైనది. ఈ వ్రతం సమస్త పాపాలను తొలగిస్తుంది. ముఖ్యంగా ఈ వ్రతం పాటించటం వల్ల ఎటువంటి చర్మ వ్యాధులు ఉన్నా కూడా నివారింపబడతాయి. ముఖ్యంగా కుష్ఠవ్యాధి నివారణ అయి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది. అంత్యకాలంలో స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువు విషాన్ని ఎందుకు తిన్నాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, మీ జన్మ ధన్యమైపోతుంది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథని ఎవ్వరూ వినలేరు. చాలా కాలం క్రితం ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరి మధ్యలో ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉండేది. దాని పక్కనే దట్టమైన పచ్చని పొలాలు, చెట్లు ఉండేవి. ఆ గ్రామంలో ఆనందయ్య అనే ఒక షావుకారు ఉండేవాడు. పేరుకు షావుకారు, కానీ ఆయన పరమ పిసినారి. పైసా ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోయినంత బాధపడుతూ ఉండేవాడు. డబ్బు సంపాదించటమే, దాచుకోవటమే ఆయన జీవిత ధ్యేయం. అదే ఊరిలో నది ఒడ్డున ఒక చిన్న కుటీరంలో శివానంద స్వామి అనే ఒక సన్యాసి ఉండేవాడు. ఆయన నిరాడంబర జీవితం గడిపేవాడు. ఎల్లప్పుడూ భగవంతుని నామాన్ని జపిస్తూ పూజల్లోనే సమయం గడిపేవాడు. ఊరిలోని పురాతన విష్ణు దేవాలయాల్లోనే ఆయన ఎక్కువ సమయం గడిపేవాడు. ఆయన కళ్ళల్లో ఎప్పుడూ ఒక దివ్యమైన ప్రశాంతత, ముఖాలపై చిరునవ్వు ఉండేది. ఊరి ప్రజలు ఆయన్ని ఎంతో గౌరవించేవారు. ఆనందయ్యకు ఊరి మధ్యలో ఒక పెద్ద కిరాణా దుకాణం ఉండేది. ఆయన నిత్యం దుకాణంలో కూర్చుని ప్రతి పైసా లెక్క చూసుకుంటూ ఉండేవాడు. ఒక చీమ కూడా అరువు అడగడానికి భయపడే అంత పిసినారి ఆయన. ఒకరోజు ఆనందయ్యకు ఊరి బయట ఒక ముఖ్యమైన పని వచ్చింది. దుకాణాన్ని నడపడానికి కొడుకు రాముడిని పిలిచి, రాము, నేను పని మీద బయటకు వెళ్తున్నాను, నువ్వు దుకాణంలో ఉండు. ఎవరైనా సామాన్లు కొనుక్కోవడానికి వస్తే ఇవ్వు, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, అరువు మాత్రం అస్సలు ఇవ్వకు, నేను ఇప్పుడే వస్తాను అని చాలా గట్టిగా చెప్పి వెళ్ళాడు. రాముడు తండ్రి మాటలను శ్రద్ధగా విన్నాడు. ఎందుకంటే తండ్రి కోపం తెలిసినవాడు. ఆనందయ్య వెళ్ళిన కొద్దిసేపటికే శివానంద స్వామి ఆ దుకాణానికి వచ్చారు. ఆయన ఊరంతా భిక్షాటన చేసి ఏదో దొరికిన దాంతో భోజనం చేసుకుందామని వస్తూ ఉంటారు. ఆయన కళ్ళల్లో ఆకలి స్పష్టంగా కనిపిస్తుంది. నాయనా రాము అని ప్రేమగా పిలిచి, కాస్త ఉప్పు ఇవ్వవా, ఈరోజు కూరల్లో ఉప్పు లేదు అని అడిగారు. రాముడికి సన్యాసి అంటే చాలా గౌరవం. తండ్రి అరువు ఇవ్వద్దు అన్నాడు, కానీ ఉప్పు అడిగారు కదా, అది కూడా ఒక చెంచాడు మాత్రమే కదా అని ఆలోచించాడు. ఉప్పు డబ్బాల నుంచి ఒక చెంచాడు ఉప్పు తీసి సన్యాసికి ఇచ్చాడు. కానీ త్వరగా ఇవ్వాలనే తొందరలో ఉప్పు డబ్బా మూత పెట్టడం మర్చిపోయాడు. సన్యాసి ఉప్పు తీసుకుని శ్రీహరి నామాన్ని జపిస్తూ, నీకు శుభం కలుగుతుంది నాయనా అని దీవించి వెళ్ళిపోయారు.
కొంచెం సేపటికి ఆనందయ్య తన పని పూర్తి చేసుకుని దుకాణానికి తిరిగి వచ్చాడు. వస్తువునే మూత తెరిచి ఉన్న ఉప్పు డబ్బాను చూశాడు. ఆయనకు కోపం నశాలానికి అంటింది. నేను లేనప్పుడు ఏం జరిగాయి, ఎవరు వచ్చారు అని కొడుకును కోపంగా అడిగాడు. రాముడు భయపడుతూ, అవును నాన్నగారు, నది ఒడ్డున ఉండే సన్యాసి వచ్చారు. కొంచెం ఉప్పు అడిగితే 1 చెంచాడు ఉప్పు ఇచ్చాను అని చెప్పాడు. రాముడి మాట వినగానే ఆనందయ్య గుండె ఆగిపోయినంత పనైంది. అతని కళ్ళల్లో ఆశ్చర్యము భయము కలిసిపోయాయి. అయ్యో, ఆ డబ్బాలో ఉన్నది ఉప్పు కాదు, అది ఒక విష పదార్థం. దాన్ని పొరపాటున ఉప్పు డబ్బాలో పెట్టాను అని గాబరా పడి దుకాణం వదిలి సాధువు వద్దకు పరుగులు తీశాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆనందయ్య సన్యాసి కుటీరం వద్దకు చేరుకునేసరికి ఆయన అప్పటికే తన వంట పూర్తి చేసుకుని భగవంతుని నైవేద్యం పెట్టి భోజనానికి కూర్చోబోతూ ఉన్నారు. ఆ దృశ్యం చూసి ఆనందయ్య ప్రాణాలు పోయినంత పనైంది. మహాత్మా, ఆగండి, దయచేసి ఆ భోజనం తినకండి. నా దుకాణం నుంచి మీరు తెచ్చింది ఉప్పు కాదు, అది విష పదార్థం. దయచేసి ఆ భోజనం తినకండి అని బిగ్గరగా అరిచాడు. సన్యాసి ప్రశాంతంగా ఆనందయ్య వైపు చూశారు. ఆయన ముఖంలో ఎటువంటి ఆందోళన లేదు. నువ్వు ఆలస్యంగా వచ్చావు నాయన. నేను ఈ భోజనాన్ని అప్పుడే భగవంతునికి నివేదించాను కనుక నేను ఇదే తినాలి. ఒకసారి దేవునికి నివేదించిన నైవేద్యాన్ని తినకుండా వదలకూడదు. ఒకవేళ నైవేద్యం పెట్టకుంటే అది వేరు, తినకుండా వదిలేయవచ్చు. ఇప్పుడు అది ప్రసాదంగా మారింది. ప్రసాదంలో విషం ఉండదు అని నమ్మకంతో చెప్పి ఆ భోజనాన్ని తినటం ప్రారంభించారు. ఆనందయ్య కళ్ళు బైర్లు కమ్మాయి. సన్యాసి భోజనం చేయటం చూసి ఆయనకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా కొడుకు పొరపాటు వల్ల ఈయన ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు. ఈ విషయం తెలిస్తే ప్రజలు నన్ను క్షమించరు అని మనసులో బాధపడ్డాడు. భోజనం చేశాక సాధువు అక్కడే పడుకుని నిద్రపోయారు. విషం కలిసిన భోజనం తినటం వల్ల సన్యాసికి ఏమైనా జరుగుతుందేమో అనే భయంతో ఆనందయ్య అక్కడే కూర్చుండిపోయాడు. ఒకవేళ మధ్యరాత్రిలో ఏమైనా అయితే వెంటనే ఈయనను వైద్యుని వద్దకు తీసుకుని వెళ్తాను అని అనుకుని సన్యాసిని కాపలా కాస్తూ అక్కడే కూర్చున్నాడు. ఇలా ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమించని ఆనందయ్య చివరికి అలసటతో అక్కడే నిద్రపోయాడు. సూర్యోదయం అయింది. సూర్యకిరణాలు భూమిపై ప్రసరించాయి. ఆనందయ్య నిద్రలేచి కళ్ళు తెరిచాడు. ఎదురుగా సన్యాసి రోజులాగే నిద్రలేచి నదిలో స్నానం చేస్తూ కనిపించారు. ఆయన ముఖం మరింత తేజోవంతంగా ప్రశాంతంగా ఉంది. ఆనందయ్య ఆశ్చర్యపోయి, మహాత్మా, మీరు బాగానే ఉన్నారు కదా, మీకు ఏమీ కాలేదు కదా అని గాబరాగా అడిగాడు. సన్యాసి చిరునవ్వుతో, భగవంతుని ఆశీర్వాదం నాయన, ఆయన దయ ఉంటే నాకేమవుతుంది అని ప్రశాంతంగా చెప్పారు. స్నానం చేశాక సన్యాసి రోజులాగానే గుడికి వెళ్ళారు. ఆనందయ్య కూడా ఆయన వెనకాలే వెళ్ళాడు. గుడి తలుపులు తెరిచేసరికి లోపల ఉన్న విష్ణుమూర్తి విగ్రహం నీలంగా మారిపోయి ఉంది. విగ్రహం పూర్తిగా నీలిరంగులో ఉండటం చూసి అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ చమత్కారం చూసిన ఆనందయ్యకు ఏం జరిగిందో వెంటనే అర్థమైపోయింది. సన్యాసి తిన్న భోజనంలోని విషాన్ని భగవంతుడే స్వయంగా తన శరీరంలోనికి తీసుకుని సన్యాసిని రక్షించాడని గ్రహించాడు. భగవంతుని ప్రసాదం విషంతో నిండి ఉందని తెలిసి కూడా దేవుడు దానిని స్వీకరించి తన భక్తుణ్ణి కాపాడటం చూసి ఆనందయ్య మనసులో పెద్ద మార్పు మొదలయ్యింది. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లోపల పేరుకుపోయిన పిసినారితనం, అహంకారం, డబ్బు వ్యామోహం ఒక్కసారిగా కరిగిపోయాయి. భగవంతుని పట్ల ఆయనకు చెప్పలేనంత భక్తి శ్రద్ధ మొదలయ్యింది. సంసారం పట్ల, వ్యాపారం పట్ల ఆయనకు వైరాగ్యం కలిగింది. తన కుటుంబం, వ్యాపారం, ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఈ దైవ మహిమ ముందు ఎంత చిన్నవో అర్థమైంది. ఆనందయ్య వెంటనే తన వ్యాపార బాధ్యతను తన కొడుకు రాముకి అప్పగించాడు. తన జీవితాన్ని దైవసేవకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన శివానంద స్వామికి శిష్యునిగా మారి తన మిగిలిన జీవితాన్ని భగవంతుని భక్తిలో, ఆయన నామ స్మరణలో, నిస్వార్థ సేవలో లీనమైపోయాడు. ఆయనకు నిజమైన సంపద అంటే డబ్బు కాదని, భగవంతుని అనుగ్రహం, నిస్వార్థ భక్తి అని తెలిసింది. ఈ కథ మనకు తెలియజేసేది ఏమిటి అంటే, భగవంతుని భక్తి అనేది డబ్బుతో, దాన ధర్మాలతో కొలవబడేది కాదు. అది హృదయంలోని స్వచ్ఛత, నమ్మకం, నిస్వార్థ ప్రేమపై ఆధారపడి ఉంటుంది. దేవుడు ఎల్లప్పుడూ తన నిజమైన భక్తులను రక్షిస్తాడు. వారిని ఏ ఆపద దరిచేరనియ్యడు. మన కళ్ళ ముందు జరిగే అద్భుతాలు మన జీవితాలను మార్చగలవు, సరిదిద్దగలవు. ఈ ఏకాదశి శుక్రవారంతో కలిసి వచ్చింది గనుక ఈరోజు ఏ పని పాటు చెయ్యకుండా కేవలం పూజలు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో లేదో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సకల సంపదలు సిద్ధిస్తాయి. రామాపురం అనే ఒక అందమైన పచ్చని గ్రామం. ఆ ఊరిలో కష్టపడి పనిచేస్తూ నిజాయితీగా జీవితం గడిపే అమాయక ప్రజలు ఎంతోమంది ఉండేవారు. అలాంటి ఊరిలో
నారాయణరావు, లక్ష్మమ్మ అని ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి లేక లేక పుట్టిన ఏకైక కుమారుడు శ్రీనివాస్. శ్రీనివాస్కు 20 ఏళ్లు వచ్చే వరకు తండ్రి నారాయణరావు తన కుటుంబాన్ని ఎంతో బాధ్యతగా కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చాడు. కొడుకును ఎంతో గారాబంగా పెంచాడు. కానీ కాలం ఎవరికీ ఒకేలా ఉండదు కదా. వయసు పైబడటం, తీవ్రమైన అనారోగ్యం పాలవ్వడంతో నారాయణరావు శక్తి క్రమక్రమంగా క్షీణించింది. మంచాన పడిన ఆయన కొద్ది రోజులకి తన కుటుంబాన్ని ఒంటరి చేసి కన్నుమూశాడు. తండ్రి మరణంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. శ్రీనివాస్కు చిన్నప్పటి నుంచే లక్ష్మీదేవి అంటే అమితమైన భక్తి. ఆ భక్తి కాస్త తండ్రి మరణం తర్వాత వ్యసనం మారింది. సమయం, సందర్భం లేకుండా, ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా, ఏ పని చేయకుండా ఎల్లప్పుడూ అమ్మవారి పూజలు చేస్తూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉండేవాడు. లక్ష్మీదేవిని పూజిస్తే చాలు, సంపదలు, సుఖాలు అవే వస్తాయని అతడు బలంగా నమ్మాడు. పాపం తల్లి లక్ష్మమ్మ మాత్రం వయసు మీద పడుతున్నా ఊరిలో ఉన్న పెద్ద ఇళ్లలో పనిమనిషిగా ఎడతెగని పనిచేస్తూ తన కుటుంబాన్ని ఎంతో కష్టంగా నెట్టుకొస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు శ్రీనివాస్ ఊరి చివర ఉన్న లక్ష్మీదేవి గుడిలో కళ్ళు మూసుకొని తన్మయత్వంతో అమ్మవారికి పూజ చేస్తూ ఉండగా అతన్ని వెతుక్కుంటూ అక్కడికి లక్ష్మమ్మ వచ్చింది. కొడుకు తీరు చూసి ఆమెకు ఎంతో ఆవేదన కలిగింది. ఒరే శ్రీనివాస్, ఇంకెన్నాళ్ళని ఈ పూజలు పునస్కారాలు అంటూ ఇలా గుండ్లు గోపురాలు పట్టుకొని వేలాడుతావురా? ఈ పూజలు మనకి 3 పూటలా తిండి పెట్టగలవా చెప్పు? నాకు వయసైపోతోంది, కీళ్ళు అరిగిపోతున్నాయి. ఇక నాకు ఇంత కష్టం చేసే శక్తి లేదు నాయనా. ఇప్పటికైనా ఈ గుడి మెట్లు దిగి ఏదో ఒక పని చూసుకొని ప్రయోజకుడివవ్వు బాబు అని ప్రాధేయపడింది. తల్లి మాటలకు శ్రీనివాస్ కోపంగా కళ్ళు తెరిచి, అమ్మా, ఇప్పుడు మనకి ఏం తక్కువైంది చెప్పు? నేను ఈ పూజలు చేస్తూ ఆ జగన్మాత లక్ష్మీదేవిని నమ్ముకుని ఉన్నాను కాబట్టి ఆ తల్లి మనకి ఏ కష్టమూ రాకుండా చూస్తోంది. నేనిప్పుడు ఇవన్నీ మానేసి ప్రాపంచిక పనుల వెంట పడితే ఆ మహాలక్ష్మికి కోపం వచ్చి మనకి దరిద్రాన్ని, కష్టాలని ఇస్తుంది. అలా జరగకూడదు అనే కదా నేను ఆవిను అనుక్షణం పూజిస్తూ వస్తున్నాను. అమ్మవారి దయ ఉంటే మనకు అన్నీ వాటంతట అవే వస్తాయి అని అన్నాడు. అందుకు లక్ష్మమ్మ ఎంతో బాధపడుతూ, చూడు శ్రీనివాస్, ఏ దేవుడు తాము చేయాల్సిన కర్మను వదిలేసి, బాధ్యతలు గాలికి వదిలేసి నన్నే పూజించమని చెప్పడు. మనం మన కర్మను, ధర్మాన్ని ఆచరిస్తే ఆ అమ్మవారి కృప ఎప్పటికీ మనపైనే ఉంటుంది. భక్తి ఉండడం మంచిదే, కానీ ఇలా ఏ పని చేయకుండా కేవలం దేవుడిని పూజిస్తూ కూర్చోవడం పెద్ద తప్పు నాయనా. ఇప్పుడంటే నేనున్నాను, నా ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు కష్టపడి నీకింత అన్నం పెడుతున్నాను. రేపు నేను పోతే నిన్ను చూసుకునేది ఎవరు బాబు? నీ భవిష్యత్తు ఏంటి అని కన్నీరు పెట్టుకుంది. అమ్మా, ఎందుకు ఎప్పుడు చూసినా అలాంటి అపశకునపు మాటలు మాట్లాడుతూ ఉంటావు? నారు పోసినవాడు నీరు పొయ్యడా చెప్పు? అన్నిటికీ ఆ చల్లని తల్లి మహాలక్ష్మి ఉంది, అన్నీ ఆమె చూసుకుంటుందిలే. నువ్వు అనవసరంగా బాధపడకు. అమ్మవారి దయ ఉంటే ఏదీ ఆపలేము అని విసుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. లక్ష్మమ్మ కన్నీళ్లతో లక్ష్మీదేవి విగ్రహానికి నమస్కారం పెట్టుకుంది. తల్లి మహాలక్ష్మి, నా కొడుకు ఒట్టి అమాయకుడు, లోకం తీరు తెలియనివాడు. వాడు గుడ్డిగా నిన్నే నమ్ముకున్నాడు. వాడికి ఎటువంటి కష్టం రాకుండా చూడు తల్లి. వాడిని ఎలాగైనా ఒక మంచి దారిలో పెట్టు తల్లి. ఇకపై నీదే భారం అని మనసారా ప్రార్థించింది. ఇటు శ్రీనివాస్ మాత్రం తన తల్లి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా, చూడు తల్లి, మా అమ్మ ఎలా మాట్లాడుతోందో. నువ్వు అండగా ఉండగా నాకేం లోటు? నాకు ఏ కష్టం రాకుండా చూడడానికి నువ్వున్నావు కదా. మా అమ్మ ఉట్టి పిచ్చిది, ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటుంది. అయినా నువ్వవేం పట్టించుకోకు తల్లి అని గుడిలో కూర్చుని ప్రార్థిస్తూ ఉంటాడు. ఇక లక్ష్మమ్మ ఇంటికి వెళ్ళి యథావిధిగా పనికి వెళ్తుంది. ఒకరోజు లక్ష్మమ్మ తాను పనిచేసే యజమాని రంగయ్య గారి ఇంట్లో ఏడుస్తూ వంట చేస్తూ ఉంటుంది. రంగయ్య చాలా మంచివాడు, దయగలవాడు. లక్ష్మమ్మ కంటతడి పెట్టుకుంటూ ఉండడం గమనించిన ఆమె వద్దకు వచ్చాడు. ఏంటి లక్ష్మమ్మ, ఏంటా కన్నీళ్ళు? చూస్తుంటే నువ్వు దేనికో తీవ్రంగా బాధపడుతూ ఉన్నట్లున్నావు. నీ కష్టం ఏంటో చెప్పు లక్ష్మమ్మ, నేను తీర్చగలిగితే తప్పక తీరుస్తాను అని ఆప్యాయంగా అడిగాడు. లక్ష్మమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ,
అదేం లేదయ్యా, నా కొడుకు పిచ్చితనాన్ని చూస్తుంటే చాలా బాధేస్తోంది. వాడి భవిష్యత్తును తలుచుకుంటుంటే రోజురోజుకి నా గుండెల్లో భయం పెరిగిపోతోంది. వాడిని ఎలా దారిలో పెట్టాలో నాకేం అర్థం కావడం లేదు బాబయ్య అని తన గోడు వెళ్ళబోసుకుంది. ఆ మాటలు విన్న రంగయ్యకు విషయం పూర్తిగా అర్థమైంది. నేను కూడా ఊళ్ళో వాళ్ళు నీ కొడుకు గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను లక్ష్మమ్మ. ఎప్పుడూ ఆ లక్ష్మీదేవి గుడి ముందు కూర్చొని ఆ విగ్రహంతో ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడంటగా, ఏ పని చెయ్యరంటగా అన్నాడు. అవును బాబయ్య, నేను ఎంత చెప్పినా వాడు నా మాట వినడం లేదు. ఎప్పుడూ పూజలు పునస్కారాలు అంటూ గుళ్ళు తిరుగుతూ ఉంటాడు. రేపు నేను పోయాక వాణ్ణి ఎవరు చూసుకుంటారు అని తలుచుకుంటేనే నా ప్రాణం పోయినంత పని అవుతోంది అని బోరున విలపించింది. ఆ మాటలు విన్న రంగయ్య హృదయం ద్రవించింది. బాధపడుకు లక్ష్మమ్మ, నువ్వు ఎప్పటినుంచో మా ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నావు. నువ్విలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. నాకు రైస్ మిల్లు ఉన్న విషయం నీకు తెలుసు కదా. అక్కడ లెక్కలు చూసుకోవడానికి ఒక గుమస్తా కావాలి. నీ కొడుకు చదవడం రాయడం వచ్చు కదా అని అడిగాడు. అందుకు లక్ష్మమ్మ ముఖంలో కాస్త ఆశ చిగురించింది. వచ్చు బాబయ్య, వాడు చదువుకున్నవాడే అని సంతోషంగా చెప్పింది. అలాగైతే రేపు నేను స్వయంగా నీ కొడుకుతో మాట్లాడతాను. నా మిల్లులో గుమస్తాగా పనికి పెట్టిస్తాను. నువ్వు ఎలాంటి బాధ పెట్టుకోకుండా సంతోషంగా ఉండు అని భరోసా ఇచ్చాడు. చాలా సంతోషం బాబయ్య. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారే మీ రూపంలో వచ్చి వాడికి ఒక మంచి మార్గం చూపిస్తున్నట్టున్నారు. మీ రుణం ఈ జన్మలో ఎలా తీర్చుకోగలనయ్యా అని చేతులెత్తి దండం పెట్టింది. అంత పెద్ద మాటలెందుకులే లక్ష్మమ్మ, సరి నువ్విక ఏడవకుండా పని చేసుకో అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే యథావిధిగా శ్రీనివాస్ గుడిలో లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉండగా అటుగా వెడుతున్న రంగయ్య శ్రీనివాస్ను చూసి అతని వద్దకు వచ్చాడు. ఏరా శ్రీనివాస్, పూజ చేయడం అయిపోయిందా? ఇన్ని రోజులు నీ లక్ష్మీదేవికి ఎన్నో పూజలు చేస్తూ ఉన్నావు కదా, మరి నీ లక్ష్మీదేవి నీకు ఏమి ఇచ్చిందిరా అని అడిగాడు. దానికి శ్రీనివాస్ చిరునవ్వు నవ్వి, ఏమి ఇవ్వకపోవడం ఏమిటయ్యా, ఆమె నాకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటోంది. 3 పూటలా తినడానికి కడుపు నిండా అన్నమిస్తోంది, కట్టుకోవడానికి బట్టలిస్తోంది. ఇంతకన్నా నాకేం కావాలి అన్నాడు. ఆ మాటలు విన్న రంగయ్య శ్రీనివాస్ అమాయకత్వానికి పిచ్చితనానికి నవ్వుకున్నాడు. ఓహో, మరివన్నీ నీకు ఆ లక్ష్మీదేవి ఇస్తుందంటావు అంతేనా? అయితే మీ అమ్మ వయసు పైబడినా కష్టపడి ఇళ్లల్లో పనిచేసి తన సుఖం ఆలోచించకుండా రాత్రి పగలు శ్రమిస్తోంది కదా. నీకు కావాల్సినవన్నీ కొనిస్తూ నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది ఆమె కదా. మరి ఆమెకు నువ్వు ఏమి ఇస్తున్నావు అని నిలదీశాడు. దానికి శ్రీనివాస్ ఏమాత్రం తొణకకుండా, తన కోసం నేను రోజు అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్నానుగా. నేను ఎప్పుడూ ఆ దేవుడికి పూజలు చేస్తున్నాను కాబట్టే ఆమె మా అమ్మని బాగా చూసుకుంటోంది. అలాగే మాకు ఏ లోటు రాకుండా చూసుకుంటోంది. ఇదంతా నా పూజా ఫలమే అని గర్వంగా చెప్పాడు. ఆ మాటలకి రంగయ్య ఆశ్చర్యపోయాడు. నువ్వు ప్రార్థించే ప్రార్థనలు నీ లక్ష్మీదేవి పట్టించుకోలేదు కాబోలు. అందుకే మీ అమ్మ ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తోంది. పాపం, ఆమె ఎంతో నీరసపడిపోయింది. ఇక నాయనా, ఈ పిచ్చి పూజలు మాని కష్టపడి పనిచేసి దేవతలాంటి మీ అమ్మను బాగా చూసుకో. నీకు నా రైస్ మిల్లులో ఒక మంచి పనిస్తాను. నెల నెల మంచి జీతం కూడా ఇస్తాను. అప్పుడు నువ్వు నీ అమ్మను పోషించుకోవచ్చు, సరేనా అని అడిగాడు. ఏంటి, మా అమ్మకు బాగోలేదా? అలాగైతే నేనిప్పుడు పూజలు ఆపేసి పనికి వస్తే మా అమ్మ ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. నా ప్రార్థనలు ఆగిపోతే అమ్మవారికి కోపం వస్తుంది. మీరు వెళ్ళండి బాబయ్య, నేను నా లక్ష్మీదేవికి మరింత నిష్టగా పూజ చేసుకోవాలి, లేదంటే ఆమెకి చాలా కోపం వస్తుంది అని అంటూ కళ్ళు మూసుకుని లక్ష్మీదేవికి మరింతగా మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. శ్రీనివాస్ మూర్ఖత్వాన్ని చూసి రంగయ్య విసుక్కొని ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జరిగినదంతా రంగయ్య లక్ష్మమ్మకి చెప్పాడు. చూడు లక్ష్మమ్మ, నీ కొడుకు ఒట్టి మూర్ఖుడు. కళ్ళ ముందు కష్టపడుతున్న నిన్ను, అంటే కళ్ళ ముందు ఉన్న దైవాన్ని గుర్తించక గుడిలో ఉన్న రాయిని పూజిస్తున్నాడు. కర్మ చెయ్యకుండా ఫలితం ఆశిస్తున్నాడు. ఇక నీ కొడుకుని మార్చడానికి సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవే దిగిరావాలి తల్లి. అతన్ని మార్చడం నా వల్ల గాని మరెవరి వల్ల గాని అవ్వదు అని తేల్చి చెప్పాడు. ఆ మాటలకు లక్ష్మమ్మ కన్నీరు పెట్టుకుంది. ఇక తను ఏం చేయలేక ప్రతిరోజు యథావిధిగా అనారోగ్యంతోనే పనిచేస్తూ ఉండేది. అలా కొన్ని రోజులు గడిచాయి. రోజులు గడుస్తూ ఉండగా లక్ష్మమ్మ ఆరోగ్యం మరింత క్షీణిస్తూ వచ్చింది. ఒంట్లో ఊపిక లేకపోవడంతో, పని సరిగ్గా జరగకపోవడంతో తినడానికి కూడా చాలా కష్టమైంది. పస్తులు పడుకునే పరిస్థితి వచ్చింది. ఒకరోజు రంగయ్య ఇది గమనించి,
చూడు లక్ష్మమ్మ, నువ్విలా తినకుండా పనిచేస్తూ నీ ఆరోగ్యాన్ని పూర్తిగా చెరగొట్టుకుంటున్నావు. వేళకు సరిగ్గా తింటున్నావో లేదో నాకు తెలుసు. ఇదిగో, నువ్వు చేసిన వంటల్లో కాస్త భోజనం మీ ఇంటికి తీసుకెళ్ళు. వెళ్ళి ప్రశాంతంగా తిను అనన్నాడు. లక్ష్మమ్మ కృతజ్ఞతగా దండం పెట్టి సరే అంటూ ఆ భోజనాన్ని ఇంటికి తీసుకెళ్ళింది. చాలా ఆకలిగా ఉండడంతో భోజనం వడ్డించుకుని కంచం ముందు కూర్చుని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగా గుడి నుండి శ్రీనివాస్ ఇంటికి వచ్చాడు. అమ్మా, చాలా ఆకలిగా ఉంది, కడుపు మాడిపోతోంది, త్వరగా భోజనం వడ్డించు అని అరిచాడు. ఇక లక్ష్మమ్మ తాను తినవలసిన ఆ కాస్త భోజనాన్ని తన ఆకలిని చంపుకుని కొడుకుకు పెట్టింది. శ్రీనివాస్ కవకవా ఆ భోజనాన్ని తింటూ ఉండగా లక్ష్మమ్మ కొడుకు పక్కనే కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ, బాబు శ్రీనివాస్, నా ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు బాబూ. పైకి లేవలేకపోతున్నాను. ఇల్లు గడవడానికి చాలా కష్టంగా ఉంది. ఇప్పటికైనా నువ్వు ఆ పిచ్చి పూజలు మానేసి ఏదైనా పని చూసుకో బాబూ. ఇప్పుడు నేను మంచాన పడితే నీకు ఎవరు ఇంత అన్నం వండి పెడతారయ్యా? కనీసం నీకోసమైనా నువ్వు కష్టపడి తిండి సంపాదించుకోవాలి కదా బాబూ అని బ్రతిమాలింది. ఆ మాటలకి శ్రీనివాస్కి చాలా కోపం వచ్చింది. తింటున్నవాడు ఆగిపోయి, అబ్బా, ఏంటమ్మా నువ్వు? నన్ను ప్రశాంతంగా భోజనం కూడా సరిగ్గా చెయ్యనియవా? ఎప్పుడూ ఒకటే గొడవ. అయినా ఇప్పుడు నాకేం తక్కువ? నాకేం లోటు లేకుండా చూడడానికి ఆ లక్ష్మీదేవి ఉండిలే. ఇక నీ ఆరోగ్యమంటావా? రోజూ నేను అమ్మవారికి చెప్తూనే ఉన్నాను, అంతా ఆమె చూసుకుంటుందిలే. ముందు నన్ను భోజనం తిన్నివ్వు అని విసుక్కున్నాడు. లక్ష్మమ్మ గుండె పగిలినంత పనైంది. వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంది. ఇక ఆ రోజు పస్తులు ఉండి కేవలం మంచినీరు తాగి అలాగే పడుకుంది. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి లక్ష్మమ్మ ఆరోగ్యం విషమించి పూర్తిగా మంచం పట్టింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. బాబు శ్రీనివాస్, ఇక నాకు రోజులు దగ్గర పడ్డాయి నాయనా. ఇన్నాళ్ళు నీకు ఏ కష్టం కలగకుండా నా శక్తి మేర నేను చూసుకుంటూ వచ్చాను. నా శ్వాస ఆగిపోతోంది. ఇకపై నువ్వు నమ్ముకున్న ఆ లక్ష్మీదేవే నిన్ను కాపాడాలి నాయనా అని రొప్పుతూ అన్నది. దానికి శ్రీనివాస్ కంగారు పడుతూ ఏడుస్తూ, అలా అనకమ్మా, నేను నమ్ముకున్న ఆ జగన్మాత నిన్ను తప్పకుండా మామూలు మనిషిని చేస్తున్నమ్మా. నువ్వేం బావిపడకు. నేనిప్పుడే వెళ్ళి అమ్మవారికి మొక్కుకుంటాను. ఖచ్చితంగా ఆమె నా మాట వింటుంది. నువ్వేం భయపడకమ్మా అని అంటూ ఆమెను అక్కడే వదిలేసి గుడికి పరుగు తీస్తాడు. తన కొడుకు మూర్ఖత్వాన్ని చూసి లక్ష్మమ్మ మనసులోని, తల్లి మహాలక్ష్మి, నా కొడుకు తెలుసో తెలియకో తప్పు చేసి ఉంటే వాడిని మన్నించు తల్లి. ఇకపై వాడిని నువ్వే కాపాడాలమ్మా అని ప్రార్థిస్తూ కన్నుమూసింది. ఇక మరోవైపు శ్రీనివాస్ గుడికి వెళ్ళి లక్ష్మీదేవి విగ్రహం ముందు మూకరిల్లి, తల్లి మహాలక్ష్మి, ఇన్ని రోజులు నిన్ను ఎంతో నిష్ఠగా పూజిస్తూ వచ్చాను కదా, మరి ఎందుకు నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు? మా అమ్మ మాట వినకుండా, లోకం ఏమనుకున్నా లెక్క చేయకుండా ఎల్లప్పుడూ నిన్నే కొలిచి వచ్చాను తల్లి. మా అమ్మ ఇప్పుడు చివరి దశలో ఉంది అమ్మా. దయచేసి మా అమ్మ ప్రాణాలు కాపాడు, ఆమెను బ్రతికించు అని అంటూ విగ్రహం ముందు అలాగే ఆ రోజంతా ఉండిపోతాడు. మరుసటి రోజు తెల్లవారుజామున శ్రీనివాస్ గుడి నుండి తన ఇంటికి వెళ్తాడు. అప్పటికే లక్ష్మమ్మ ప్రాణాలు విరిచి విగతజీవిగా పడి ఉంటుంది. అల్లారు ముద్దుగా చూసుకున్న అమ్మ చనిపోవడం చూసిన శ్రీనివాస్ గుండె పగిలేలా ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోతాడు. ఆ విషయం తెలిసిన గ్రామస్థులందరూ లక్ష్మమ్మ ఇంటి ముందు గుమిగూడతారు. అందరూ కన్నీరు మున్నీరవుతారు. అంతలో శ్రీనివాస్ వద్దకు రంగయ్య వస్తాడు. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం శ్రీనివాస్? నువ్వు ప్రాణంగా నమ్ముకున్న ఆ లక్ష్మీదేవి నీ అమ్మని బ్రతికించిందా? నీ అమ్మ నీకోసం ఎంతో కష్టపడింది. రక్తాన్ని స్వేదంగా మార్చి నీకు కష్టం రాకుండా చూసుకుంది. తను పస్తులుండి నీకు కడుపు నిండా అన్నం పెట్టింది. కాని నువ్వు నీ పిచ్చి మూర్ఖత్వంతో, పనిచేయని సోమరితనంతో మీ అమ్మను పొట్టన పెట్టుకున్నావు. కనీసం ఆమె చివరి గడియల్లో కూడా ఆమెకు గుక్కెడు నీళ్ళివ్వకుండా గుడిలో కూర్చున్నావు. ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉందా శ్రీనివాస్ అని కఠినంగా అన్నాడు. ఆ మాటలు వినగానే శ్రీనివాస్కు చెప్పలేనంత దుఃఖం, కోపం ముంచుకొచ్చాయి. వెంటనే అక్కడి నుండి పిచ్చి పట్టిన వాడిలా లక్ష్మీదేవి గుడికి వెళ్తాడు. అమ్మవారి విగ్రహాన్ని కోపంగా చూస్తూ, ఇన్నాళ్ళు నువ్వు ఉన్నావని నిన్ను ప్రాణంగా పూజిస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు నువ్వు లేవని, నీకు కరుణ లేదని తెలుసుకున్నాను. నువ్వు హృదయం లేని ఒక బండరాయివి. నీకు మనసన్నది లేదు. నీకు మనసే ఉంటే నన్నిలా కష్టపెట్టేదానివి కాదు. నా ప్రాణమైన మా అమ్మను నా నుండి దూరం చేసేదానివి కాదు.
ఇక నుండి నీకు నేను ఎలాంటి పూజలు చేయను అని అరుస్తూ కోపంగా అక్కడ వెలుగుతున్న దీపాన్ని ఆర్పివేస్తాడు. వెంటనే ఆ గుడిలో ఎవరూ ఊహించని విధంగా ఒక గొప్ప ప్రకాశవంతమైన వెలుగు ప్రసరిస్తుంది. ఆ దివ్యమైన వెలుగులో హస్తాలలో పద్మాలు ధరించి మందస్మిత వదనంతో ప్రకాశవంతమైన సిరివెలుగులతో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. శ్రీనివాస్ మూర్ఖత్వాన్ని చూసి అమ్మవారికి చాలా కోపం వస్తుంది. గంభీరమైన స్వరంతో, శ్రీనివాస్, ఇన్నాళ్ళు నేనే దైవమంటూ నాకు ఎన్నో పూజలు చేశావు, కానీ నిజమైన దేవుడెవరో, నిజమైన భక్తి ఏంటో నువ్వు ఏమాత్రం గుర్తించలేకపోయావు. నీ మూర్ఖత్వంతో నీ కళ్ళ ముందున్న ప్రత్యక్ష దేవతను కాలరాస్తూ వచ్చావు. ఇన్నాళ్ళు మీ తల్లి అయిన లక్ష్మమ్మ తన రక్తాన్ని చిందించి కష్టపడి నీకు అన్ని సౌకర్యాలు ఇచ్చింది. అవన్నీ నేనే భాగ్యాలుగా ఇస్తున్నానని నువ్వు భ్రమపడ్డావు. ఏ పని చెయ్యకుండా బాధ్యతలు విస్మరించి అన్నీ లక్ష్మీదేవే ఇస్తుందని నా ముందు పూజలు చేస్తూ కూర్చున్నావు. కానీ నువ్వొకటి మరిచిపోయావు. మనిషి తన కర్మను తాను ఆచరించాలి. పరీక్ష రాయనిదే ఫలితం ఆశించకూడదు. కర్మ చెయ్యని వాడికి దైవానుగ్రహం ఎప్పటికీ దక్కదు. నేను కేవలం నిమిత్తమాత్రురాల్ని. మీరు చేసే కర్మను బట్టి నేను ఫలితాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వగలను. నువ్వు ఏ పని చెయ్యకుండా సోమరివై నీ తల్లి కష్టాన్ని గుర్తించకుండా చేసిన కర్మ వల్లే నువ్వు ఇప్పుడు నీ నిజమైన దైవాన్ని కోల్పోయావు. నేను అన్ని చోట్ల భౌతికంగా ఉండలేను కాబట్టే పిల్లలను నిస్వార్థంగా ప్రేమించి కాపాడుకునే తల్లి అనే దైవాన్ని పుట్టించాను. కానీ ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోలేకపోయావు. తల్లి ప్రేమను, ఆమె త్యాగాన్ని గౌరవించలేనివాడు, తన ధర్మాన్ని పాటించనివాడు నాకు భక్తుడు ఎప్పటికీ కాలేడు. ఇక నువ్వు చేసిన ఈ పాపపు కర్మలకు ప్రతిఫలం అనుభవించక తప్పదు అని అంటూ అమ్మవారు అదృశ్యమయ్యారు. లక్ష్మీదేవి మాటలకు శ్రీనివాస్ తాను ఎంత పెద్ద తప్పు చేశాడో, తన మూర్ఖత్వం ఎలాంటిదో గ్రహించాడు. దేవుడిని గుడ్డిగా నమ్మి బాధ్యతలు విస్మరించి తన తల్లి చావుకు పరోక్షంగా తానే కారణమయ్యానని తెలుసుకొని గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. తాను చేసిన కర్మలకు తీవ్రంగా పశ్చాత్తాపం చెందాడు. కానీ జరిగిపోయిన కాలాన్ని, చనిపోయిన తల్లిని తిరిగి తేలేము కదా. కర్మయోగాన్ని విస్మరించినందుకు ఆ జీవితాంతం తన మూర్ఖత్వాన్ని తలుచుకుని బాధపడుతూనే ఉండిపోయాడు. అలాగే ఈరోజు లక్ష్మీనారాయణులు ఒక సాధారణ దంపతులుగా మారి భిక్ష కోసం ఎందుకు ఒక వ్యాపారి ఇంటికి వెళ్లారో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, పేదరికం పోతుంది. చాలా కాలం క్రితం గోపయ్య అనే ఒక పెద్ద వ్యాపారి తన భార్య రాధతో కలిసి ఒక పెద్ద బంగ్లాలో ఉండేవాడు. అతనికి చాలా పెద్ద వ్యాపారం ఉండేది. ధనానికి అస్సలు లోటు అనేదే ఉండేది కాదు. గోపయ్య లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి గొప్ప భక్తుడు. ప్రతిరోజు పూజ చేసి గుడికి వెళ్ళేవాడు. అయితే అతనిలో ఒక పెద్ద లోపం ఉంది. అది అతని పిసినారితనం. దీనివల్ల అతను ఎవరికి ఏమీ దానం చేసేవాడు కాదు. కానీ అతని భార్య రాధ చాలా దయా స్వభావం కలది. రోజు వారి ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు. అతను చాలా రోజులుగా తినలేదని, ఏదైనా తినడానికి పెడితే పుణ్యం ఉంటుందని రాధతో అన్నాడు. రాధ అతనికి భోజనం తెస్తానని చెప్పింది. అప్పుడు గోపయ్య, రాధ, నువ్వు ఇతనికి భోజనం పెడితే మన కోసం భోజనం తక్కువ అవుతుంది. మళ్ళీ నువ్వు ఏమీ వండవు. ఇలాంటి వాళ్లకు ఇది ఒక అలవాటు. కష్టపడకుండా ఇలా అడుక్కు తిని మజా చేస్తారు. కానీ మనమైతే కష్టపడి సంపాదించాలి కదా. ఇలా మన ధనాన్ని వృధా పరచలేం అని అన్నాడు. అప్పుడు రాధ తన భర్తతో, ఎవరికైనా భోజనం పెట్టడం వల్ల మీ ఆస్తి ఏమీ తరిగిపోదు. కానీ మీకు ఎలా అర్థమవుతుంది? ఎవరికి ఉపయోగపడని ఈ ధనంతో ఏం లాభం అని అంటుంది. గోపయ్య మాటలు విని బిచ్చగాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇలా ఎప్పుడు ఏ బిచ్చగాడు వచ్చినా చిల్లి గవ్వ కూడా పెట్టేవాడు కాదు గోపయ్య. కానీ అతను ఇంట్లో లేనప్పుడు మాత్రం ఎవరైనా ఏదైనా అడిగితే రాధ తప్పకుండా ఇచ్చేది. ఒకరోజు గోపయ్య రిక్షాలో ఇంటికి వస్తూ ఉండగా చిరిగిన దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ఎదురుపడ్డాడు. అతను ఎంతో నిరాశగా ఉన్నాడు. ఆ వ్యక్తి గోపయ్యతో, మీరు బాగా డబ్బున్న వారిలాగా ఉన్నారు. నేను కూడా బిచ్చగాడిని కాదు. కొందరు దొంగలు నా డబ్బు, వస్తువులు దోచుకున్నారు. వాళ్ళను అడ్డుకున్నాను, కానీ నన్ను బాగా కొట్టారు. మా ఊరు ఇక్కడి నుంచి చాలా దూరం. మీరు సాయం చేస్తే నేను మా ఊరు చేరుకుంటాను. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. మరలా వచ్చి మీ అప్పు కూడా తీర్చేస్తాను అన్నాడు. కానీ గోపయ్య మనసులో అడుక్కోవడానికి ఇది కొత్త విధానంలా ఉంది అనుకుని, వెళ్ళు వేరెవరినైనా సహాయం అడుగు.
నీలాంటి వాళ్ళను చాలామందిని చూశాను, చలో రిక్షా పోని అని చెప్పి అతనికి కూడా సాయం చేయలేదు. మెల్లగా అతని లోభత్వాన్ని అందరూ తెలుసుకున్నారు. ఇక ఎవరూ కూడా అతన్ని ఏమీ అడగరు. ఎందుకంటే అక్కడ అవసరంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు గోపయ్య ఎవరికీ ఏమీ ఇవ్వడని. ఇదిలా ఉండగా ఒకరోజు లక్ష్మీమాత విష్ణుమూర్తితో, స్వామి, ఈ గోపయ్య ఎంత పిసినారి, ఇతరుల అవసరాలను అస్సలు పట్టించుకోడు, ఎప్పుడూ ఎవరికీ సహాయపడడు, ఏ దానాలు చేయడు అంది. దానికి విష్ణు భగవానుడు, అవును దేవి, నేను కూడా అదే అనుకుంటున్నాను, ఇతన్ని సరైన దారిలోనికి ఎలా తేవాలి అని. ఇతను పరమభక్తుడే, కానీ బుద్ధి మాత్రం చిన్నది అన్నాడు. అప్పుడు లక్ష్మీమాత, స్వామి, ఇతను ఇలానే ఉంటే ఎలా బాగుపడతాడు అని అడిగింది. ఒకరోజు గోపయ్య నిద్రపోతూ ఉండగా కలలోనికి విష్ణుమూర్తి వచ్చాడు. వ్యాపారితో విష్ణుమూర్తి, గోపయ్య, నువ్వు నాకు భక్తుడివి, కానీ ఇదేంటి ఎప్పుడూ ఎవరికి ఏమీ దానం చెయ్యవు, దానివల్ల నాకు నీపై చాలా కోపం ఉంది అన్నాడు. అప్పుడు గోపయ్య కలలోనే, ఏమంటున్నారు ప్రభు, నాపై మీకు కోపమా, నన్ను క్షమించండి ప్రభు, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, నాపై కోపగించుకోకండి అన్నాడు. నువ్వు నాకు నిజమైన భక్తుడివైతే ఎవరైనా బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టు, తర్వాత వారికి దానం చెయ్యి, వారి సంచులు నిండే అంతగా దానం చెయ్యి అని విష్ణుమూర్తి చెప్పాడు. తప్పకుండా అలాగే చేస్తాను ప్రభు అన్నాడు గోపయ్య. తర్వాత గోపయ్యకు మెలకువ వచ్చింది. భార్యను లేపి తన కల గురించి అంతా కూడా చెప్పాడు. మరునాడు ఉదయం లేచి పూజ పూర్తి చేసి బ్రాహ్మణ దంపతుల కోసం అన్వేషిస్తాడు. సాయంత్రం అయిపోతుంది, కానీ ఎవరూ కనబడరు. అలసిపోయి ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడే ద్వారం దగ్గర నుండి ఎవరో పిలుస్తారు. వెళ్ళి చూస్తే బ్రాహ్మణ దంపతులు ఉంటారు. వారు గోపయ్యతో, దయచేసి ఏమైనా సాయం చేయగలరా, వీలైతే కొంచెం భోజనం పెట్టండి, చాలా దూరం నుంచి వస్తూ ఉన్నాము, 2 రోజుల నుంచి ఏమీ తినలేదు అంటారు. మీరు బ్రాహ్మణులా అని అడుగుతాడు గోపయ్య. అవునండి, కానీ పేదవాళ్ళం అంటారు వాళ్ళు. మీరేం బాధపడకండి, లోపలికి రండి, భోజనం పెడతాం అని గోపయ్య అతని భార్య రాధతో పాటు ఎంతో ప్రేమతో వారికి వడ్డిస్తారు. తినమని చెప్తారు. వాళ్ళు తింటూ ఉంటారు. కానీ ఎంత తిన్నా వారి కడిపే నిండదు. గోపయ్య, రాధ వారు తినడానికి పెడుతూనే ఉంటారు. వాళ్ళు తింటూనే ఉంటారు. అలా ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. ఇప్పుడేం పెట్టాలి అని గోపయ్య ఆలోచిస్తాడు. మనసులో లక్ష్మీదేవి విష్ణుమూర్తులను తలుచుకుంటూ ఉంటాడు. హే భగవాన్, హే మాతా లక్ష్మి, వీరిద్దరి కడుపు నిండటమే లేదు, ఇప్పుడు వీరికేం పెట్టను, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి అని ప్రార్థిస్తాడు. గోపయ్య భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉండగా ఆ బ్రాహ్మణుడు, ఇంక చాలు, మా కడుపు నిండిపోయింది, చాలా ప్రేమగా భోజనం పెట్టారు, చాలా సంతోషం, దేవుడు మీ కోరికలన్నీ తీరుస్తాడు, ఇక మేము వెళ్తాం అంటాడు. ఇప్పుడు వారితో గోపయ్య, ఆగండి, మిమ్మల్ని అలా వెళ్ళనివ్వను అని చెప్పి బీరువాల నుంచి బోల్డెడన్ని డబ్బులు తీసుకువచ్చి బ్రాహ్మణుని సంచిలో వేస్తాడు. కానీ వాటితో బ్రాహ్మణుడి సంచి నిండదు. గోపయ్య మరింత డబ్బు నగలు తీసుకువచ్చి సంచిలో వేస్తాడు. అయినా కూడా వారి సంచిలో నుంచి అవన్నీ మాయమైపోతూ ఉంటాయి. ఈ విధంగా గోపయ్య తన వద్దనున్న డబ్బు నగలు అన్నిటినీ బ్రాహ్మణుని జోలలో వేస్తాడు. కానీ ఏమీ జరగదు. అప్పుడు గోపయ్య తన భార్య రాధతో, రాధ, ఇప్పుడు ఏం చేయను, బీరువా ఖాళీ అయిపోయింది, ఇక మన వద్ద డబ్బులు లేవు, నగలు లేవు, ఇప్పుడు వీళ్లకు ఏమి ఇవ్వను అంటాడు. దానికి రాధ, ఇంటిలోని సామాన్లన్నిటినీ ఇవ్వండి అని చెప్తుంది. దాంతో గోపయ్య ఇంట్లోని సామాన్లన్నిటినీ తీసుకొచ్చి బ్రాహ్మణుని జోలలో వేస్తూ ఉంటాడు. అయినా కూడా జోలే నిండదు. ఇంట్లోని సామాన్లన్నీ ఖాళీ అయిపోతాయి. ఇక గోపయ్య ఆలోచనలో పడతాడు. రాధ, ఇంట్లో సామాన్లు కూడా ఖాళీ అయిపోయాయి, ఇప్పుడు ఎలా అని అడుగుతాడు. దానికి రాధ, లేదు లేదు, మన దగ్గర ఇంకా ఖాళీ అయిపోలేదు అంటుంది. ఇంకేం మిగిలాయి అని అడుగుతాడు గోపయ్య. ఈ ఇల్లు ఉంది కదండి, ఈ ఇల్లు వారికి ఇచ్చేయండి, వారి జీవితం ఇక మీదట సుఖవంతంగా ఉంటుంది అని ధైర్యంగా చెప్పింది రాధ. అప్పుడు గోపయ్య, నువ్వు నిజం చెప్పావు, అలాగే చేద్దామన్నాడు. ఇక వారిద్దరూ బ్రాహ్మణ దంపతుల దగ్గరకు వెళ్ళి, హే బ్రాహ్మణ దేవతలారా, ఇప్పుడు నా వద్ద ఈ ఇల్లు మాత్రమే ఉంది, మీరిద్దరూ ఈ ఇంట్లో ఉండండి, ఇక మీదట ఇది మీ ఇల్లు, ఇది తప్ప నా వద్ద ఇంకేమీ లేదు, మేము వెళ్తాం, మీరు ఇక్కడ హాయిగా ఉండండి అని చెప్పి గోపయ్య తన భార్యతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు బ్రాహ్మణ దంపతులు తమ నిజ రూపంలోనికి వస్తారు. వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి. గోపయ్య వారిని చూసి ఆశ్చర్యపోతాడు. ప్రభు, ఇది కళ లేక నిజమా? మీరు నా వద్దకు వచ్చారు, నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించండి ప్రభు అని ప్రార్థిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి, గోపయ్య, నీ వలన ఏ తప్పు జరగలేదు, మేము నిన్ను పరీక్షించాము, దానిలో నువ్వు సఫలుడు అయ్యావు, నువ్వు స్వచ్ఛమైన మనసుతో దానం చేశావు, మేము ప్రసన్నమయ్యాము,
ఎప్పటి నుంచి నువ్వు గొప్ప ధనవంతుడిగా పేరు పొందుతావు అని చెప్పి విష్ణుమూర్తి లక్ష్మీమాత అంతర్ధానమైపోతారు. గోపయ్య ఇంటిలోని సామాన్లన్నీ తిరిగి వచ్చేస్తాయి. అప్పుడు వ్యాపారి గోపయ్య దానం యొక్క విలువను తెలుసుకుంటాడు. అప్పటి నుంచి అతను అవసరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయపడుతూ ఉంటాడు. పేదలకు దానాలు కూడా చేస్తాడు. అతని కీర్తి అన్ని చోట్ల వ్యాపిస్తుంది. ఇంతకు ముందు కన్నా ఎక్కువ ధనం ఉంటుంది వాళ్లకు. అతను భగవాన్ విష్ణు మాత లక్ష్మికి ఇంకా పెద్ద భక్తుడు అవుతాడు. మన వద్ద ఎంత ధనం ఉన్నా అది అవసరంలో ఉన్న వారి కోసం వాడకపోతే అది వృధా సంపదే అవుతుంది. ఎన్ని పూజలు చేసినా మంచి కర్మలు చేయకపోతే మీకు మంచి ఫలితం దక్కదు. అలాగే ఏకాదశి సందర్భంగా ఈరోజు శ్రీకృష్ణుడు రిక్షా ఎందుకు లాగాడో తెలిపే ఈ అద్భుతమైన కథను వింటే చాలు. ఎలాంటి పాపాలైనా పోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మహారాజయోగం పడుతుంది. యమునా నది తీరాన ఉన్న గోకులాపురం అనే పల్లెటూరిలో దేవయ్య అనే ఒక నిరుపేద రిక్షా కార్మికుడు జీవనం సాగిస్తుండేవాడు. అతనికి ఉన్నదల్లా పూట గడవని పేదరికం, కటిక దారిద్ర్యం. ఇంట్లో వయసు పైబడి కంటి చూపు కోల్పోయి పూర్తిగా మంచాన పడ్డ వృద్ధురాలైన తల్లి శాంతమ్మ. ఇక దేవయ్య భార్య జానకి నవమాసాలు నిండిన నిండు గర్భవతి. ఆ పూరి గుడిసెకు ఉన్న ఏకైక ఆశాకిరణం ఆ పరమాత్మ దయ మాత్రమే. ఎన్ని కష్టాలు ఎదురైనా, కడుపులో ఆకలి మండుతున్నా సరే ఆ మురళీధరనిపై జానకికి ఉన్న అపారమైన భక్తి ఏమాత్రం సడలలేదు. దేవుడే తమను ఏదో ఒకరోజు ఈ దారిద్ర్యం నుండి గట్టెక్కిస్తాడని ఆమె ప్రగాఢ నమ్మకం. అలా ఒకరోజు దేవయ్య తల్లి శాంతమ్మ ఏడుస్తూ వణుకుతున్న స్వరంతో కొడుకుని పిలిచి, నాయనా దేవయ్య, ఈ ముసలి ప్రాణం ఎలాగోలా ఈరోజు కాకపోతే రేపైనా పోయినా పర్లేదురా, కానీ నవమాసాలు నిండిన కడుపులో బిడ్డను పెట్టుకుని నీ భార్య జానకి పస్తులుండటం, ఆకలితో అలమటించడం ఈ తల్లి కళ్ళు చూడలేకపోతున్నాయిరా. ఆ నిండు గర్భవతి ఆకలితో నీరసించిపోతుంటే నా కడుపు తరుక్కుపోతుందిరా నాయనా అని కన్నీరు మున్నీరుగా విలపించింది. తల్లి మాటలు విన్న దేవయ్య నిస్సహాయంగా తన కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏం చేయనమ్మా, ఉదయం నుండి రాత్రి వరకు కాళ్ళు అరిగేలా ఎండనక వాననక రిక్షా లాగినా ఒక్క కాసు కూడా పుట్టట్లేదమ్మా. ఆ కన్నయ్య మనల్ని ఎందుకు ఇంతలా ఆకలి మంటల్లో వేసి కాలుస్తున్నాడో, ఎందుకింత కఠినంగా పరీక్షిస్తున్నాడో నాకైతే అర్థం కావటం లేదమ్మా అని కుమిలిపోయాడు. వీరి మాటలు వింటూ అక్కడే ఉన్న జానకి ఆకలితో ఉన్న తన కడుపు నిమురుకుంటూ తన భర్తకు ధైర్యం చెప్తూ ఇలా అంటుంది, ఏవండి, దయచేసి ఆ భగవంతుణ్ణి అలా అనకండి. ఆ స్వామి దయ ఉంటే మన కన్నీళ్లు కూడా అమృతమవుతాయి. మనం పస్తులున్నా సరే నా కడుపులో ఉన్న బిడ్డకు ఆ కృష్ణ పరమాత్మ నామమే కడుపు నింపుతుంది. ద్రౌపది మానం కాపాడిన ఆ ఆపద్బాంధవుడి దయ ఎప్పటికైనా మనల్ని కాపాడుతుందండి అని భగవంతునిపై తనకున్న నమ్మకాన్ని చాటుకుంది. అలా మరికొన్ని రోజులు గడిచాయి. కడుపులో పేగులు మాడిపోతున్న భార్య తల్లి ఆకలి తీర్చాలని దేవయ్య ఖాళీ కడుపుతోనే బరువైన రిక్షా లాగడం మొదలుపెట్టాడు. మండుటెండలో కిలోమీటర్ల కొద్దీ ప్రయాణికులతో రిక్షా లాగిన దేవయ్యకు అకస్మాత్తుగా రక్తం వాంతులు అయ్యాయి. ఊపిరితిత్తులు చిక్కిపోయి రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ఊళ్ళో ఉన్న నాటు వైద్యుడు వచ్చి పరిస్థితి చూసి చేతులెత్తేశాడు. అమ్మ జానకి ఖాళీ కడుపుతో బరువులు లాగి ఊపిరితిత్తులు పూర్తిగా పగిలిపోయాయి. ఇతను బ్రతకటం చాలా కష్టం. వెంటనే పట్నంలో ఉన్న పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళకపోతే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి తల్లి అని ఖరాఖండిగా చెప్పాడు. ఆ మాట విన్నగానే జానకి గుండె పగిలిపోయింది. ఇంట్లో కనీసం పూట గడవడానికే దిక్కులేదు. ఇక పట్నంలోని పెద్ద ఆసుపత్రికి వెళ్లే స్తోమత, డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? పిచ్చిపట్టిన దానిలా ఆ ఊరి చివరన ఉన్న కృష్ణ మందిరానికి పరిగెత్తింది. గుడిలోని స్వామివారి ధ్వజస్తంభం పట్టుకుని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. తన గుండెలు బాదుకుంటూ ఆక్రోశంతో, గోపాల, నా మాంగళ్యం మీద నీకు కొంచెం కూడా జాలి కలగడం లేదా తండ్రి? పుట్టకముందే నా బిడ్డలు అనాథను చేస్తావా? నేను చేసిన పాపమేంటయ్యా? నిన్ను నమ్ముకోవడమే నేను చేసిన నేరమా? నా భర్త ప్రాణాలు నిలబెట్టుకన్నయ్యా, కావాలంటే నా ప్రాణాలు తీసి ఆయనకు పోయవయ్యా ప్రభు అని గుండెలు పగిలేలా రోదించింది. ఆమె రోదన చూసి చలించిపోయిన ఆ ఆలయ పూజారి తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బులిచ్చి సరుకులు కొనుక్కోమని పంపాడు. ఆ సరుకులతో మరో 2 రోజులు గడిచాయి. మళ్ళీ ఇంట్లో గింజలేదు. దేవయ్య మంచం మీద చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తన కళ్ళెదుటే భార్య, కన్నతల్లి ఆకలితో అలమటిస్తుంటే అతను చూడలేకపోయాడు. దేవయ్య దగ్గుతూ రక్తం కక్కుతూనే మంచం దిగుతూ, జానకి, నన్ను వదిలే, నా వల్ల కాదు. నా కళ్ళ ముందే నా తల్లి, నా బిడ్డ, నా భార్య ఆకలితో చచ్చిపోతుంటే నేను ఈ మంచం మీద పడుకోలేను. నేను వెళతాను, వెళ్ళి రిక్షా లాగుతాను.
లేదంటే మీరు ఆకలితో చనిపోతారు అంటూ కింద పడిపోయాడు. జానకి ఏడుస్తూ భర్తను గుండెలకేసి హత్తుకుని, వద్దండి, నా మీద, పుట్టబోయే మన బిడ్డ మీద ఒట్టు, మీరు లేవద్దు. ప్రాణాలు పోతున్నా మిమ్మల్ని నేను బయటకు పంపను. ఇవాళ ఏకాదశి పవిత్రమైన రోజు. ఆ మురళీకృష్ణుని సాక్షిగా ఇవాళ ఈ రిక్షా నేను తొక్కుతాను. నేను వెళ్ళి డబ్బులు తెస్తాను. మీరు నాకు నా ప్రాణంతో సమానం అని కన్నీళ్లతో వేడుకుంది. తన కుటుంబం ఆకలి తీర్చడానికి నవమాసాలు నిండిన నిండు గర్భవతి అయిన జానకి ఆ పవిత్రమైన ఏకాదశి రోజున రిక్షా పట్టుకుని బస్టాండుకు వెళ్ళింది. వణుకుతున్న కాళ్లతో, నీరసంతో కూడిన గొంతుతో ప్రయాణికుల్ని పిలిచింది. కానీ ఆమె దీనస్థితి, ఆ నిండు గర్భం చూసి ఏ ఒక్కరూ ఆ రిక్షా ఎక్కలేదు. అయ్యో తల్లి, కడుపుతో ఉన్న ఆడదానివి, నిన్ను రిక్షా లాగించి అందులో మేము కూర్చుంటే ఆ దేవుడు కూడా మమ్మల్ని క్షమించడు. మాకు మహాపాపం చుట్టుకుంటుంది. మేము రాము తల్లి అంటూ అందరూ వెళ్ళిపోయారు. జానకి కన్నీళ్లు కారుస్తూ ఆకాశం వైపు చూస్తూ, కన్నయ్య, ఇదెక్కడి ఘోరమైన పరీక్ష తండ్రి. కష్టం చేసి నా కుటుంబాన్ని పోషించుకుంటానన్నా ఎవ్వరూ రాని రాత రాశావా? నా భర్త ప్రాణాలు గాలిలో దీపంలా ఉన్నాయి. కడుపులో బిడ్డ ఆకలితో తన్నుకుంటుంది. ఈ గర్భవతి కన్నీళ్లు నీకు కనిపించడం లేదా స్వామి? ఇక నాకు దిక్కెవరు తండ్రి అని విలపించింది. జానకి అలా రోదిస్తుండగా అచ్చం శ్రీకృష్ణుడి వేషధారణలో, నుదుటున తిలకం, మెడలో వనమాలలు, చేతిలో ఒక చిన్న వేణువు పట్టుకుని ఉన్న ఒక అందమైన యువకుడు చిరునవ్వుతో ఆమె దగ్గరకు వచ్చాడు. ఏమమ్మా, ఎవరు నీ రిక్షా ఎక్కట్లేదని ఏడుస్తున్నావా? నేనెక్కుతానులే. నన్ను ఆ ఊరి చివర ఉన్న కృష్ణ మందిరం దగ్గర వదిలేస్తావా అని అడిగాడు. జానకి ఆశ్చర్యంగా తన ఏడ్పు ఆపుకుంటూ, నీ రూపం చూస్తుంటే అచ్చం ఆ కన్నయ్యలాగే ఉన్నావు బాబు. ఏదైనా నాటకంలో వేషం కట్టావా? సరేలే, కూర్చో బాబు, తీసుకెళ్తాను అంది. ఎంత ఇవ్వమంటావమ్మా అని ఆ యువకుడు అడగ్గా, నీకు తోచినంత ఇవ్వండి, మరేం పర్వాలేదు అంది. సరే, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, అవి నీకు ఇస్తాను, రిక్షా పోనివ్వు అని ఆ యువకుడు ఎక్కి కూర్చున్నాడు. జానకి రిక్షా లాగడం మొదలుపెట్టింది. కానీ 2 రోజులుగా ఆకలితో పేగులు మాడిపోతున్నాయి. కడుపులో ఉన్న బిడ్డ భారం, అప్పటికే ఉన్న విపరీతమైన నీరసం ఆమెను ఆవరించాయి. కొద్ది దూరం వెళ్ళగానే ఆమె కళ్ళు తేలేసింది. రిక్షా హ్యాండిల్ పట్టుకుని అలాగే స్పృహ తప్పి కుప్పకూలిపోయింది. కింద పడిపోబోతున్న జానకిని ఆ యువకుడు వెంటనే రిక్షా దిగి తన చేతుల్లోకి తీసుకున్నారు. అమ్మా జానకి, లేవమ్మా అంటూ ఆ యువకుడు స్పృహ తప్పిన జానకిని అత్యంత జాగ్రత్తగా రిక్షాలో పడుకోబెట్టాడు. ఆ యువకుడు ఎవరో కాదు, సాక్షాత్తు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, జగన్నాటక సూత్రధారి ఆ శ్రీకృష్ణ పరమాత్మే తన భక్తురాలి కోసం స్వయంగా తానే రిక్షా పట్టుకున్నాడు. తన నిరుపేద భక్తురాలిని రిక్షాలో కూర్చోబెట్టి ఆ గోపాలుడు స్వయంగా ఏకాదశి ఉపవాస దీక్షలో ఉన్న ఆమెను రక్షించడానికి చెమటోడ్చి ఆ రిక్షాను ఆమె పూరి గుడిసె వరకు లాక్కుంటూ వెళ్ళాడు. రిక్షా ఇంటికి చేరుకోగానే ఆ పూరి గుడిసె ఒక్కసారిగా కోటి సూర్యుల కాంతితో, దివ్యమైన వెలుగులతో నిండిపోయింది. ఆ వెలుగులు సోకగానే మంచం మీద చావు బతుకుల్లో ఉన్న దేవయ్య సంపూర్ణ ఆరోగ్యవంతుడై నిలబడ్డాడు. వృద్ధురాలైన శాంతమ్మకు కోల్పోయిన కంటి చూపు తిరిగి వచ్చింది. జానకికి స్పృహ వచ్చి కళ్ళు తెరిచింది. తన ఎదురుగా అప్పటిదాకా యువకుడిలా ఉన్నవాడు సాక్షాత్తు శంకు చక్రాలు ధరించి, మెడలో కౌస్తుభమణితో, పట్టు పీతాంబరాలు ధరించి, రుక్మిణీ సత్యభామల సమేతంగా దివ్యమంగళ రూపంలో ప్రకాశిస్తున్న శ్రీకృష్ణ భగవానుడు. జానకి కన్నీళ్లు కట్టలు తెంచుకోగా స్వామివారి పాదాలపై పడిపోయి, కృష్ణ, మురళీధర, ఎంత పని చేశావయ్యా? నవమాసాలు మోస్తున్న ఈ తల్లి కష్టం చూడలేక సాక్షాత్తు వైకుంఠనాథుడివి నా కోసం రిక్షా లాగావా తండ్రి? నీ పాదాలు తాకే భాగ్యం కూడా లేని ఈ అభాగ్యురాలికి ఎంతటి ప్రాధాన్యమిచ్చావయ్యా? నన్ను క్షమించు తండ్రి. నా భర్తను, నా అత్తను బతికించి నా పాలిట దేవుడవయ్యావు స్వామి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. శ్రీకృష్ణుడు అత్యంత కరుణతో మందహాసం చేస్తూ, జానకి, ఏరువకమ్మా, కన్నీళ్లు తుడుచుకో తల్లి. నా భక్తులు ఆకలితో అల్లాడుతుంటే, ప్రాణాపాయంలో నెత్తురు కక్కుతుంటే ఈ కృష్ణుడు గుడిలో రాయిలా ఎలా మిగిలిపోతాడు తల్లి? నా మీద నీకున్న నమ్మకం, నీ నిస్వార్థమైన ప్రేమే నన్ను వైకుంఠం నుంచి దిగివచ్చేలా చేశాయి.
ఈ పవిత్రమైన ఏకాదశి నాడు నువ్వు లాగాల్సింది రిక్షా కాదు తల్లి, మీ సంసార రథాన్ని. నీ కడుపులోని బిడ్డకు, మీ మాంగళ్యానికి నా నిండు ఆశీస్సులు. ఇక మీ కష్టాలు తీరిపోయాయి. మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. ఇకపై ఆనందంగా జీవించండి అని అభయమిస్తూ ఆ ఆపద్బాంధవుడు అంతర్ధానమయ్యాడు. ఆ స్వామివారు అంతర్ధానమైన తర్వాత ఆ ప్రాంతమంతా ఇంకా పచ్చకర్పూరం వాసన, తులసిమాల పరిమళం అలాగే వ్యాపించి ఉన్నాయి. జానకి తన భర్తను, అత్తమ్మను చూసి గట్టిగా హత్తుకొని ఏడ్చింది. ఆ ఏడుపులో బాధ లేదు. సాక్షాత్తు దైవమే తన కోసం దిగివచ్చాడన్న కృతజ్ఞత, ఆనందం ఉన్నాయి. చూశారా అండి, లోకమంతా మనల్ని ద్వేషించినా ఆ కందయ్య మాత్రం మనల్ని వదలట్లేదు. గర్భవతినైన నా కోసం ఆ జగద్రక్షకుడు తన సుకుమారమైన చేతులతో మన రిక్షా తొక్కాడంటే మనం ఎంతటి అదృష్టవంతులమండి. స్వామి కరుణ ముందు ఈ సంపద, ఈ సుఖాలు ఎంతపాటివి అని జానకి అంది. దేవయ్య కళ్ళు తుడుచుకుంటూ, నిజమే జానకి, భగవంతుడు ఉన్నతమైన బంగారు గోపురాల్లోనే కాదు, నీలాంటి నిస్వార్థమైన భక్తురాలి కన్నీటి చుక్కల్లో కూడా ఉంటాడని ఈరోజు నాకు అర్థమైంది. ఆ స్వామి మనకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇకపై మన జీవితం ఆ శ్రీకృష్ణుడికి అంకితం అన్నాడు. ఆ క్షణం నుంచే దేవయ్య కుటుంబంలో కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయి. ఆ కన్నయ్య దయతో వాళ్ళు జీవితాంతం సుఖ సంతోషాలతో ఏ లోటు లేకుండా జీవించారు. భక్తికి భగవంతుడు ఎప్పుడూ దాసుడే అని లోకానికి చాటి చెప్పారు. నిజమైన భక్తికి, నిస్వార్థమైన ప్రేమకు ఆ భగవంతుడు ఎప్పుడూ దాసుడే. ఈ లోకం మనల్ని అనాథలుగా చూసినా, పేదరికంతో ఉన్నామని చిన్నచూపు చూసినా, ఆ పరమాత్మ దృష్టిలో మాత్రం మనమంతా ఆయన ముద్దుబిడ్డలమే. గుండె నిండా నమ్మకంతో, ఆర్తిగా కృష్ణ అని పిలిస్తే చాలు, ఆ వైకుంఠనాథుడు తన పట్టు పీతాంబరాలను పక్కన పెట్టి మన కన్నీళ్లు తుడవడానికి ఒక సామాన్యుడిలా దిగివస్తాడు. ఇక ఆఖరిగా విష్ణుమూర్తికి తులసి అంటే ఎంతో ఇష్టం కనుక ఈరోజు తులసీదేవి ఒక బ్రాహ్మణ దంపతులకు ఎందుకు కూతురుగా జన్మించిందో తెలిపే ఈ కథను వింటే చాలు, మీ సుడి తిరిగిపోతుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. లక్పూర్ అనే ఊళ్ళో గోపయ్య అనే బ్రాహ్మణుడు తన భార్య గుణవతితో పాటు జీవిస్తూ ఉండేవాడు. వాళ్ళిద్దరూ కూడా విష్ణు భగవానుడికి మరియు తులసిమాతకి గొప్ప భక్తులు. వారిరువురు ప్రతిరోజు సూర్యోదయం కన్నా ముందరే నిద్రలేచి నదిలో స్నానం చేసి పూజ చేసుకుని తులసి కోటలో దీపం పెట్టేవారు. తర్వాత తులసిమాత కథలు చెప్పుకోవటం వారి నియమంగా ఉండేది. ఒకరోజు కూడా ఆ నియమాన్ని వారు తప్పేవారు కాదు. వారు రోజు తులసి కోటకు పూజ చేసి తులసిమాతతో, అమ్మ తులసి, నీ కృప మాపై ఎల్లవేళలా కురిపించు, ఏది ఎలా ఉన్నా మమ్మల్ని నీ భక్తి నుంచి దూరం చేయకు తల్లి అని వేడుకునేవారు. గోపయ్యకు వివాహం జరిగి 15 ఏళ్ళు అవుతుంది, కానీ వాళ్లకు ఇంకా పిల్లలు కలగలేదు. అయినా అతను బాధపడేవాడు కాదు, ఎందుకంటే అతనికి తులసిమాత పైన అమితమైన విశ్వాసం ఉండేది. కానీ అతని భార్య గుణవతి మాత్రం తమకు పిల్లలు లేరని బాధపడేది. ఒకరోజు ఆమె తన భర్తతో, ఏమండి, మన పెళ్ళై 15 ఏళ్ళు అయ్యింది, కానీ తులసిమాత ఇంతవరకు మనకు సంతాన భాగ్యం కలిగించలేదు అని భర్తతో తన బాధను చెప్పుకుంది. అప్పుడు గోపయ్య తన భార్యతో, ఏం పర్వాలేదు గుణవతి, తులసిమాత తప్పకుండా మన కోసం ఏదో ఒక మంచి విషయం ఆలోచించే ఉంటుంది, ఆమెపై నమ్మకం కోల్పోవద్దు అని అంటాడు. అప్పుడు ఆమె, నాకు కూడా ఆమెపై ఎంతో విశ్వాసం ఉందండి, కానీ సంతానం కోసం తప్పిస్తున్న నా మనసుకు ఎలా సర్ది చెప్పను అని అనగా, అందుకు గోపయ్య, నీకు ఎలాంటి సంతానం కావాలి అని అడుగుతాడు. అప్పుడు గుణవతి, ఆ తులసిమాతే నాకు కుమార్తెగా పుడితే బాగుంటుందండి, అదే నా కోరిక, అలా పుడితే మన జీవితం ధన్యమవుతుంది అంటుంది. అందుకు గోపయ్య, కానీ ఇది సంభవమా గుణవతి అని అడుగుతాడు. ఇలా తులసిమాత తనకు కూతురుగా పుట్టాలని ఎప్పుడు కలలు కనేది గుణవతి. ఒకరోజు వాళ్ళిద్దరూ నదిలో స్నానం చేసి పూజ చేస్తూ ఉండగా, అమ్మ, నాన్న అంటూ ఒక చిన్న పిల్ల మాటలు వినిపిస్తాయి. దాంతో వారిద్దరూ ఆగి ఎవరు మాట్లాడుతున్నారు అని గమనిస్తారు. గుణవతి, నీకు కూడా ఏమైనా మాటలు వినిపించాయా అని గోపయ్య గుణవతిని అడుగుతాడు. అందుకు ఆమె, అవునండి, ఎవరో చిన్న పాప పిలిచినట్లు అనిపించింది, ఎవరినైనా పిలుస్తుందేమో అని అంటుంది. మనల్ని ఎవరు పిలుస్తారులే అంటాడు గోపయ్య. అనుకుని వాళ్ళిద్దరూ నడుస్తూ ఉంటారు. ఇంతలో మళ్ళీ ఆ మాటలు వినిపిస్తాయి. అమ్మా, నాన్న, మీకు నా గొంతు వినిపించటం లేదా? నా కోసం ఆగండి అని వినిపిస్తుంది.
అప్పుడు వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఆ పాప మాటలే వినిపిస్తున్నాయే, ఎవరిని పిలుస్తుందో అని వెనక్కి తిరిగి చూస్తారు. కానీ అక్కడ ఎవరు ఉండరు. అప్పుడు వారు ఇక్కడ ఎవరూ లేరే, ఎవరై ఉండవచ్చు అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక చిన్న పాప వాళ్ళ ఎదురుగా వస్తుంది. అమ్మా, నాన్న, నేనే మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను అని అంటుంది. కానీ నువ్వు ఎవరమ్మా, మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నావు, అది కూడా అమ్మా నాన్న అని ఎందుకు పిలుస్తున్నావు అని గోపయ్య అడుగుతాడు. అందుకు ఆ పాప, నా పేరు తులసి, నాన్న నన్ను కూడా మీతో పాటు మీ ఇంట్లో ఉండనిస్తారా అని అంటుంది. తులసి, నువ్వు ఎంత ముద్దుగా ఉన్నావు, నేను నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటానమ్మా, కానీ నువ్వు మాతో ఎందుకు ఉంటావు అని అడుగుతుంది గుణవతి. ఎందుకంటే మీరిద్దరినీ నేను నా తల్లిదండ్రులు అనుకుంటున్నాను అని అంటుంది ఆ చిన్న పాప. కానీ ఎందుకమ్మా, మీ అమ్మా నాన్న ఏరి అని అడుగుతుంది గుణవతి. సమయం వచ్చినప్పుడు మీకంతా చెప్తాను, అప్పటి వరకు మీకు ఇబ్బంది లేకపోతే నన్ను మీతో ఉండనిస్తారా అని అంటుంది ఆ పాప. ఆ పాప మాటలు విన్న గుణవతి ఆనందానికి అవధులు లేవు. వాళ్ళిద్దరూ సంతోషంగా తులసిని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. తులసిని ఎంతో ముద్దుగా చూసుకుంటూ ఉంటారు. ఉదయం లేస్తూ ఆమెను చూశాకే వాళ్ళు రోజు ప్రారంభించేవారు. తులసికి సంతోషం కలిగించే పనులు చేసేవాళ్ళు. ఆమె ఏది అడిగితే అది వండి పెట్టేవారు. గుణవతి తులసికి తన చేత్తో తినిపిస్తూ ఉండేది. ఒకరోజు తులసి గుణవతిని, అమ్మా, నీకెందుకు నేనంటే అంత ఇష్టం అని అడుగుతుంది. దానికి గుణవతి, తల్లి, నా జీవితంలోనికి నువ్వు వచ్చి నా కోరిక తీర్చావు అని చెప్తుంది. తులసితో సమయం ఎలా గడిచిపోయేదో గుణవతికి తెలిసేదే కాదు. తులసి పెరిగి పెద్దది అవుతుంది. ఇప్పుడు ఆమె పెళ్ళిడికి వచ్చింది. దాంతో గుణవతి గోపయ్యతో, మన తులసికి పెళ్లి వయసు వచ్చిందండి, ఇప్పుడు ఆమె కోసం ఒక యోగ్యుడైన వరుణ్ణి వెతకాలి అని అంటుంది. కానీ మన తులసి చాలా బుద్ధిమంతురాలు, ఆమెకు తగిన వరుణ్ణి మనం ఎలా వెతకగలం అని అంటాడు గోపయ్య. ఇంతలో తులసి అక్కడికి వస్తుంది. అమ్మా నాన్న, మీరు నా వివాహం గురించి చింతించకండి అంటుంది. అలా ఎందుకు అంటున్నావమ్మా అని అడుగుతాడు గోపయ్య. నాన్న, వచ్చే నెల శుక్ల ఏకాదశి నాడు నా వివాహానికి ఏర్పాట్లు చేయండి. నా వరుడు నన్ను వివాహం చేసుకోవటం కోసం ఆ రోజు వస్తాడు అని చెప్తుంది తులసి. కానీ అలా ఎలా అమ్మా, ఆ వరుడు ఎవరు? అప్పుడప్పుడు నువ్వు ఒక అంతర్యామిలా అనిపిస్తూ ఉంటావు, ఏదో దేవలోకం నుంచి వచ్చినట్లుగా ఉంటావు అంటాడు గోపయ్య. ఇంతలో గుణవతి, లేదు లేదు, నువ్వు నా ముద్దుల పాపవి, నా కళ్ళ ముందర నుంచి నిన్ను ఒక్క క్షణం కూడా దూరం చేసుకోలేను, నీకు పెళ్ళి ఎలా చెయ్యను, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని బాధపడుతుంది. అప్పుడు తులసి, అయ్యో అమ్మా, ఏం మాట్లాడుతున్నావు, నేను మీ నుంచి దూరంగా ఎక్కడికి వెళ్ళను, ఎప్పుడు నీ దగ్గరే ఉంటాను అని అంటుంది. అలా సమయం గడిచి ఏకాదశి వస్తుంది. తులసి తల్లిదండ్రులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. తులసి కూడా పెళ్లి కూతురులాగా అలంకరించుకుంటుంది. నా తల్లి ఎంత అందంగా ఉందో ఎవరి దిష్టి తగలకూడదు, కానీ తులసి, నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు, నీ వరుడు ఎక్కడి నుండి వస్తాడు అని అంటుంది గుణవతి. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా బయట వరుడు వచ్చినట్లు బాజా భజేంద్రియులు మోగుతూ హడావడి మొదలవుతుంది. గుణవతి పరుగున వీధిలోనికి వెళ్తుంది. వరుడు చాలా అందంగా ఉంటాడు. వరుణ్ణి చూసి సంతోషపడుతుంది. హే తులసి మాత, నీవు నా కల నెరవేర్చావు. నా కూతురి కోసం ఇంత మంచి వరుడు స్వయంగా ఆ విష్ణు భగవానుడే తులసిని వివాహం ఆడడానికి వచ్చినట్లుంది అని అంటుంది. ఇంతలో గోపయ్య వస్తాడు. గుణవతి వరుణ్ణి అలా పొగుడుతూనే ఉంటావా, లేక స్వాగత సత్కారాలు చేస్తావా అని అంటాడు. అలా గోపయ్య గుణవతి కలిసి తులసి వివాహం ఎంతో ఆర్భాటంగా చేస్తారు. వివాహమయ్యాక తులసి అత్తవారింటికి బయలుదేరుతుంది. అప్పుడు గోపయ్య గుణవతి ఎంతో బాధపడతారు. నువ్వు ఇక ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నావు, కానీ ఇప్పటికీ మాకు తెలియటం లేదు నువ్వు మా జీవితంలోనికి ఎలా వచ్చావో, ఎందుకు వచ్చావో, నీ వివాహం కూడా మాకు అర్థం కాకుండా ఉంది, దయచేసి చెప్పు, నువ్వు ఎవరో అని అడుగుతారు. అప్పుడు ఆ దంపతులు తులసీదేవి విష్ణుమూర్తి రూపంలో ప్రత్యక్షమవుతారు. అప్పుడు తులసి ఇలా అంటుంది, అమ్మా, ఇదే నా అసలైన రూపం, నేను నీ కూతురిగా పుట్టాలని నువ్వు అనుకునేదానివి కదా, నీ కోరిక తీర్చడానికే నేను ఇలా వచ్చాను అని పలుకుతుంది. అప్పుడు గోపయ్య గుణవతి, మా జీవితం ధన్యమైంది తల్లి, నీ సేవలో ఏదైనా లోపం ఉంటే మమ్మల్ని క్షమించమ్మా అని అడుగుతారు. అందుకు తులసి మాత, కూతురిగా నాపై మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు,
మీ నిజమైన భక్తికి మెచ్చాము. అందుకే మీకు జీవితంలో ఎలాంటి లోటు రాకుండా వరం ఇస్తున్నాము. మీరిద్దరూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు అని ఆశీర్వదిస్తుంది. దేవుడా, మా జీవితం ధన్యమైంది. మా అమ్మాయి తులసి లేకుండా బ్రతకడం చాలా కష్టం అని అనుకుంటున్నారు గోపయ్య, గణపతి. అప్పుడు తులసి, అమ్మ, నాన్న, మీరు నన్ను ఎప్పుడు పిలిచినా వెంటనే వస్తాను అని అంటుంది. కానీ గోపయ్య, గుణవతి మాత్రం మాకిక ఈ జీవితం ఎందుకు, మాకు ముక్తిని ప్రసాదించమ్మా అని కోరుతారు. అప్పుడు తులసిమాత వారితో, మీరు ఇక్కడే ఉండి అందరిలోనూ భక్తి కలిగేలాగా చేయండి. అందరూ మంచి మార్గంలో నడిచేలాగా ప్రేరణను ఇవ్వండి. అంత్యకాలంలో నేనే మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి స్వయంగా వస్తాను అని చెప్పి తులసిమాత, విష్ణు భగవాన్ అక్కడి నుంచి అంతర్ధానమైపోతారు. తర్వాత గోపయ్య, గుణవతి, తులసిమాత భక్తిలో ఇంకా లీనమైపోతారు. ప్రపంచమంతా ధర్మాన్ని ప్రచారం చేస్తారు. అందరి మనసుల్లో తులసిమాత పట్ల భక్తి కలిగేలాగా చేస్తారు. చివరికి తులసిమాత, విష్ణుమూర్తి వాళ్ళను తీసుకువెళ్ళడానికి వస్తారు. వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. అనగనగా లక్ష్మి అనే ఒక ఆవిడ ఉండేది. తన భర్త పేరు సూరయ్య, కొడుకు పేరు వీరయ్య. లక్ష్మి భర్త సూరయ్య మరియు అతని కొడుకు వీరయ్య కలిసి వ్యాపారం చేసేవారు. కానీ లక్ష్మి ఎంతో గర్విష్టి. ఒక అందమైన అమ్మాయిని చూసి తన కొడుకు పెళ్లి చేయాలని అనుకుంటుంది. అందుకోసం పెళ్లి సంబంధాలు కూడా చూస్తుంది. ఒకరోజు పెళ్లి సంబంధం కోసం పురోహితుడు వారి ఇంటికి వస్తాడు. అప్పుడు లక్ష్మి ఆయనతో, పురోహితుడు గారు, నాకు మంచి కట్నంతో పాటు అందమైన కోడలు కూడా కావాలి. ఇది దృష్టిలో పెట్టుకోండి అని అంటుంది. దానికి ఆ పురోహితుడు, అమ్మ, ఇప్పటి వరకు మీకు 100కు పైగా సంబంధాలు చూపించాను, కానీ ఏదీ మీకు నచ్చలేదు. ఏదో ఒక వెల్తి చూపిస్తూ ఉన్నారు. కట్నం బాగుంటే అమ్మాయి నచ్చదు, అమ్మాయి బాగుంటే కట్నం నచ్చదు. అయినా కూడా నా ప్రయత్నం నేను చేస్తాను అని అంటాడు. అప్పుడు లక్ష్మి భర్త సూరయ్య అక్కడికి వచ్చి నవ్వుతూ ఇలా అంటాడు, పురోహితుడు గారు, అమ్మాయి ఎలా ఉన్నా లక్ష్మికి కట్నం మాత్రం బాగా కావాలి, ఇంకా 4 చక్రాల బండి కూడా కావాలి అని అంటాడు. అప్పుడే వీరయ్య అక్కడికి వస్తాడు. అప్పుడు వీరయ్యను చూసి తండ్రి, ఏం వీరయ్య, ఏమంటావు, నీకు కూడా ఏమైనా కావాలా అని అడుగుతాడు. మీకు ఎలా నచ్చితే అలా చేయండి నాన్న, నేను మీకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అంటాడు వీరయ్య. ఇది కదా నా మంచి కొడుకు మాట అని మురిసిపోతారు. లక్ష్మి వచ్చిన ప్రతి సంబంధాన్ని ఫోటో చూసేసి ఏదో ఒక కారణంతో వద్దు అని చెప్పేస్తూ ఉండేది. ఒకరోజు వీరయ్య వ్యాపారం నుండి ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో ఒక ట్రక్కు అతన్ని గుద్దుతాడు. దాంతో అతను కింద పడిపోతాడు. అతని తలకు పెద్ద దెబ్బ తగులుతుంది. అక్కడ ఒక అమ్మాయి బండిపైన కొబ్బరి బొండాలు అమ్ముతూ ఉంటుంది. ఆమె వీరయ్యను తన బండిపై పడుకోబెట్టుకుని హాస్పిటల్కు తీసుకువెళ్తుంది. ఆమె గొప్ప తులసి భక్తురాలు. ఆమె మనసులోనే తులసిమాతకు దండం పెట్టుకుంటూ, హే తులసిమాత, ఈ అపరిచిత వ్యక్తిని రక్షించు తల్లి, ఇతనికి ఏమీ కానివ్వకమ్మా, ఇతనిపై నీ దయ ఉంచు తల్లి అని మొక్కుకుంటుంది. ఇంతలో డాక్టర్ ఆమె వద్దకు వచ్చి ఇతనికి ఇప్పుడు ప్రమాదం తప్పింది అని చెప్తారు. అప్పుడు ఆమె తులసిమాతకు 100 కోటి దండాలు, నీకు ధన్యవాదాలు అమ్మా అని మనసులో అనుకుని, నేను అతనిని చూడవచ్చా డాక్టర్ అని అడుగుతుంది. దానికి డాక్టర్, అతను ఇప్పుడు మెలకువలో లేడు, ఇంతలోగా మీరు అతని వైద్యానికి సరిపడా డబ్బులు సమకూర్చండి అని చెప్తుంది. అప్పుడు ఆ మహిళ, నా దగ్గర అయితే అన్ని డబ్బులు లేవండి డాక్టర్ గారు, అతనికి మెలకువ రానివ్వండి, అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్లకు చెప్దాము అని అంటుంది. సరే అంటారు డాక్టర్ గారు. కొంచెం సేపటికి వీరయ్యకు మెలకువ వస్తుంది. అతను డాక్టర్తో, డాక్టర్ గారు, నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు, నా ప్రాణాలు ఎవరు కాపాడారు అని అడుగుతాడు. ఒక అమ్మాయి ఉంది, ఇప్పుడే పిలుస్తాను. ఆ అమ్మాయిని నర్సు వెళ్ళి పిలుచుకుని వస్తుంది. అప్పుడు వీరయ్య ఆమెతో, నా ప్రాణాలు కాపాడినందుకు నీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్తాడు. మీ ఉపకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అంటాడు. అప్పుడు ఆమె, అయ్యో, ఒక మనిషిగా ఇది నా బాధ్యత, మీరు నా స్థానంలో ఉన్న మీరు కూడా అదే చేసేవారు అని అంటుంది. ఇంతలో వీరయ్య, మీ పేరు తెలుసుకోవచ్చా అని ఆమెను అడుగుతాడు. నా పేరు సుమతి అని చెప్తుంది. మీరు అక్కడ ఏం చేస్తూ ఉన్నారు అని మళ్ళీ అడుగుతాడు వీరయ్య. నేను అక్కడ కొబ్బరి బొండాలు అమ్ముతున్నానండి అని చెప్తుంది ఆమె.
కొంచెం సేపటి తర్వాత వీరయ్య అమ్మా నాన్న అక్కడికి వస్తారు. వాళ్ళు కూడా సుమతికి ధన్యవాదాలు తెలియజేస్తారు. తర్వాత సుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ వీరయ్య సుమతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అతనికి పూర్తిగా తగ్గిపోయాక ఎక్కడైతే ఆమె కొబ్బరి బొండాలు అమ్ముతుందో అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి వీరయ్య సుమతితో మాట్లాడుతూ ఉంటాడు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని సుమతిని అడుగుతాడు. నాకు అమ్మ ఒక్కతే ఉందండి. తనకు పెరాలసిస్ వచ్చింది. అందుకే తను ఏమీ చేయలేదు. అందుకే నేనే అన్నీ చూసుకుంటూ ఉంటాను. 2 ఏళ్ల క్రితమే మా నాన్నగారు చనిపోయారు అని చెప్తుంది సుమతి. సుమతితో మాట్లాడాక వీరయ్య ఇంటికి వస్తాడు. తర్వాత తన తల్లిదండ్రులతో ఇలా అంటాడు. అమ్మ, నాన్న, ఈరోజు నేను జీవించి ఉన్నానంటే అది కేవలం సుమతి వల్లనే. పాపం తను చాలా పేదరాలు. మీకు అభ్యంతరం లేకపోతే నేను తనను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు లక్ష్మి కంగారుగా, ఏమంటున్నావు బాబు? ఆమె నల్లగా అందవిహీనంగా ఉంది. నువ్వు ఆమెతో ఎలా ఉంటావు అని అంటుంది. దానికి వీరయ్య, నాకు ఆమె ఎలా ఉన్నా ఎలాంటి అభ్యంతరం లేదమ్మా అని అంటాడు. వీరయ్య మాటలు విన్న లక్ష్మి కలలన్నీ కూడా కూలిపోయాయి. అతని పట్టుదల ముందు ఆమె ఆటలేమీ సాగవు. దాంతో ఇష్టం లేకుండానే సుమతిని కోడలిగా చేసుకుంటుంది లక్ష్మి. సుమతి పెళ్ళైన కొన్ని రోజులకే ఆమె తల్లి చనిపోతుంది. సుమతి తులసిమాతకు పరమ భక్తురాలు. ఏం జరిగినా కూడా ఆమె తులసిమాతకు పూజ చేయకుండా ఉండేది కాదు. ఇంటి వనమంతా ఎంతో చక్కగా చేసేది. అందరినీ ఎంతో బాగా చూసుకునేది. కానీ ఆమె ఎలాంటి కట్నం తీసుకురానందున లక్ష్మికి ఆమె అంటే నచ్చేది కాదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూ ఉండేది. ఒకరోజు ఆమె సుమతిని పిలిచి, నేను ఇంట్లో పనివాళ్లను మానిపించేస్తున్నాను. ఈ రోజు నుంచి ఇంటి పనంతా కూడా నువ్వే చేయాలి అని అంటుంది. దానికి సుమతి, ఏం పర్లేదు అత్తయ్య, నేను చేసుకుంటాను అని అంటుంది. సుమతి ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకల్లా లేచేది. ఇంటిని శుభ్రం చేసి స్నానం చేసుకుని తులసిమాతకు పూజ చేసేసింది. హే తులసీమాత, నా కుటుంబంపై నీ దయ ఎప్పుడూ ఉంచమ్మా. మా అందరికీ ఎలాంటి కష్టం రాకుండా చూడు అని పూజిస్తూ ఉండేది. ఒకరోజు సుమతి తులసి పూజ చేస్తున్నప్పుడు లక్ష్మి అక్కడకు వస్తుంది. వచ్చి, ఓ నల్లమాత, ఎప్పుడూ నీ తులసిమాతతోనే ఉంటావా? లేదా నా కోసం కొంచెం టీ పెడతావా అని అరుస్తుంది. ఇప్పుడే పెడతాను అత్తయ్య, మీరు నిద్రపోతున్నారు కదా, అందుకే పెట్టలేదు అని అంటుంది సుమతి. అప్పుడు లక్ష్మి కోపంగా, అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను ప్రొద్దున్నే లేచి అందరి కోసం టీ పెట్టాలా అని అడుగుతుంది. దానికి సుమతి, అలా నేనెక్కడ అన్నాను అత్తయ్య అని అంటుంది. ఇప్పుడు నన్ను ఎదిరించి కూడా మాట్లాడుతున్నావా? నాకు ఈ ఇంట్లో విలువే లేదు. ఏ పని చెయ్యవు. నీవు నీ తులసిమాత పూజలోనే ఉండు. ఇంటి పనంతా నేను చేసుకుంటాను. ఇదే కదా నీకు కావాలి. ఇప్పుడు ఇదొక్కటే ఉండిపోయింది నాకు అని అంటుంది లక్ష్మి. ఇంతలో వీరయ్య లేచి వస్తాడు. ఏమైందమ్మా, ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతాడు. నేను అరుస్తున్నానా? నీ అందమైన భార్యను అడుగు. ఇప్పటి వరకు నాకు టీ కూడా ఇవ్వలేదు. నేను పొద్దెక్కేదాకా పడుకుంటున్నానని నాతో వాదిస్తుంది. ఈరోజు చూడడానికైనా నిన్ను ఇంతలా పెంచి పెద్ద చేశాను అని అంటుంది లక్ష్మి. అప్పుడు వీరయ్య, ఏంటి సుమతి, నువ్వు అమ్మతో ఎందుకు అలా మాట్లాడావు అని అడుగుతాడు. దానికి సుమతి, లేదండి, నేను అత్తగారితో అలా మాట్లాడలేదు అంటుంది. సరే సరే, ఏం జరిగినా మా అమ్మకు ఇంత కూడా ఇబ్బంది కలగకూడదు అని వీరయ్య సుమతికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత రోజుల్లో లక్ష్మి ఏదో ఒకటి చేసి సుమతిని ఇబ్బంది పెడుతూ ఉండేది. భర్త సూరయ్య ఎంత నచ్చ చెప్పినా కూడా ఆమె వినేది కాదు. నువ్వు చేసిన వాటికి ఫలితం అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది లక్ష్మి. ఇంత మంచి కోడలు అదృష్టవంతులకే లభిస్తుంది. నువ్వు చూస్తే అందం, డబ్బులు కావాలంటావు. నిన్ను ఆ దేవుడు కూడా మార్చలేడు అని అంటాడు సూరయ్య. అప్పుడు లక్ష్మి, మీరే మెచ్చుకోవాలి ఆమెను. అందం లేదు, పైగా డబ్బు లేదు. ఇక్కడికి వచ్చే అర్హతే లేదు ఈమెకు అని అంటుంది. ఒక్కోసారి సుమతి వండిన వంటల్లో ఎవరూ చూడకుండా లక్ష్మి కొన్నిసార్లు ఉప్పు కలిపేది, కొన్నిసార్లు కారం కలిపేది. తర్వాత భోజనం చేసేటప్పుడు లక్ష్మి, చిచ్చి చిచ్చి, ఇది భోజనమా లేక విషమా? దీనిలో మొత్తం ఉప్పే ఉంది అనేది. ఈ భోజనం తినే విధంగా లేనే లేదు. ఎప్పుడైనా రుచిగా వంట వండావా? నీకు వంట చేయటమే రాదు. ఎప్పుడు చూసినా తులసిమాత పూజలోనే లీనమై ఉంటావు అని తిడుతుంది. అప్పుడు వీరయ్య కూడా ఆ భోజనం తిని, అవును,
ఇందులో చాలా ఉప్పు ఉన్నది అంటాడు. కానీ నేను చాలా జాగ్రత్తగా ఉప్పు వేశానండి. అలా ఎలా అయింది అని సుమతి బాధపడుతుంది. అప్పుడు లక్ష్మి వీరయ్యతో, నేను మొదటే ఈమెను పెళ్లి చేసుకోవద్దని చెప్పాను, కానీ నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు, ఇప్పుడు అనుభవించు అని అంటుంది. దాంతో వీరయ్య సుమతితో, నీకేమీ రాకపోతే అమ్మ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. సుమతి అత్తగారు పెట్టే బాధలన్నీ కూడా భరిస్తుంది. పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది, కానీ ఇంకా ఆమె తల్లి కాలేదు. ఇప్పుడు లక్ష్మి ఆ విషయం మీద సుమతిని సతాయించడం మొదలు పెడుతుంది. ఒకరోజు ఆమె వీరయ్యతో, ఈమె దేనికి పనికిరాదు వీరయ్య, ఇప్పుడైనా నా మాట విని ఈమెని వదిలేసి 2వ పెళ్లి చేసుకో, అందరం హాయిగా ఉంటాం. అసలు ఈమెలో ఉన్నదేమిటి, ఇప్పటి వరకు ఇంటికి ఒక వారసుని కూడా ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడు వీరయ్య కూడా తల్లి మాటలు వినటం మొదలుపెట్టాడు. ప్రతి విషయానికి సుమతిని దోషిగా మాట్లాడేవాడు. అతను కూడా 2వ పెళ్లి గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. అమ్మా, కావాలంటే నాకు 2వ పెళ్లి కోసం అమ్మాయిని వెతుకు అని అంటాడు. అప్పుడు లక్ష్మి ఎంతో సంతోషించి, ఇప్పుడు కదా తెలివైన మాట చెప్పావు, నేను రేపే పురోహితుడితో మాట్లాడతాను అని అంటుంది. మరుసటి రోజు లక్ష్మి పురోహితుడిని పిలిచి మాట్లాడుతుంది. ఈ మాటలన్నీ కూడా సుమతి వింటుంది. దాంతో సుమతి ఎంతో బాధపడి తులసికోట వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి, అమ్మా, నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు, ఇలా జరగనివ్వకమ్మా, నా జీవితం పాడైపోతుంది, నా జీవితం పాడైపోతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకోకూడదు అంటుంది. ఎంతలో లక్ష్మి అక్కడికి వస్తుంది. సుమతి జుట్టు పట్టుకుని, ఓ నంగనాచి, ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావు, నీ తులసిమాత ఏం చేయగలదు, వెళ్ళి ఇంటిని శుభ్రం చేయి, రేపు అమ్మాయి వాళ్ళు వస్తూ ఉన్నారు అని అంటుంది. అప్పుడు సుమతి, అత్తయ్య, నన్ను విడిచిపెట్టండి, మీరు ఇలా చేయకూడదు, నేను మీకు ఏం అన్యాయం చేశాను అని అంటుంది. ఎంతలో అక్కడికి వీరయ్య కూడా వస్తాడు. తన బెల్ట్ తీసి సుమతిని కొట్టడం మొదలు పెడతాడు. నువ్వు అమ్మ మాటలు వినవా, నన్ను 2వ పెళ్లి చేసుకోనివ్వవా, ఉండు నీ పని చెప్తాను అని కొడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న తులసి కోటలో ఉన్న తులసి చెట్టు వేర్లు పెగలటం మొదలు పెడతాయి. ఆ వేర్లు పెరిగి పెరిగి బయటకు వచ్చి వీరయ్యను అతని తల్లిని కట్టివేస్తాయి. అప్పుడు వారిద్దరూ కూడా, అరెరే, ఏం జరుగుతుంది, తులసి చెట్టు వేళ్ళు ఎలా పెరిగాయి, ఏం జరుగుతుంది, రక్షించండి, ఎవరైనా కాపాడండి అని అరుస్తూ ఉంటారు. అప్పుడు తులసిమాత అక్కడ ప్రత్యక్షమవుతుంది. అప్పుడు సుమతి, అమ్మ, నువ్వే స్వయంగా వచ్చావా అని ఎంతో సంతోషపడుతుంది. అవును సుమతి, నేను నా బిడ్డను అలా దుఃఖంలో ఎలా విడిచిపెట్టగలను అని తులసిమాత పలుకుతుంది. అప్పుడు వీరయ్య అతని తల్లి, మమ్మల్ని క్షమించి తులసిమాత, మా వల్ల పెద్ద తప్పు జరిగింది, మేము సుమతిని చాలా కష్టపెట్టాము, మమ్మల్ని క్షమించమ్మా అని వేడుకుంటారు. అవునమ్మా, వీళ్ళను క్షమించి వదిలే, ఇది నా ప్రార్థన, వీళ్ళను క్షమించమ్మా అని సుమతి కూడా వేడుకుంటుంది. సరే, సుమతి చెప్పటం వల్ల మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను. సుమతి, నువ్వు త్వరలోనే తల్లివయ్యేలాగా నీకు వరాన్ని ఇస్తున్నాను. నీకు ప్రపంచంలోని అన్ని రకాలైన సుఖాలు లభిస్తాయి అని వరమిచ్చి తులసిమాత అక్కడి నుంచి అంతర్ధానమైపోతుంది. వీరయ్య ఇంకా అతని తల్లి వారి తప్పులు తెలుసుకుంటారు. మమ్మల్ని క్షమించు సుమతి, నిన్ను ఎప్పుడూ మేము కష్టపెట్టాము, నువ్వు మమ్మల్ని ఎంత బాగా చూసినా కూడా నిన్ను మేము ఎంతో కష్టపెట్టాము. నేను ఎప్పుడు చూసినా అందం, డబ్బు వెనకాలే పరిగెత్తాను. నేను నిన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు, నన్ను క్షమించమ్మా అని వేడుకుంటారు. అప్పట్నుంచి లక్ష్మి, వీరయ్య సుమతితో సరిగ్గా నడుచుకోవటం మొదలు పెడతారు. వాళ్ళు కూడా తులసిమాతకు భక్తులైపోయారు. కొన్ని రోజులకు సుమతికి ఒక బాబు, ఒక పాప పుట్టుతారు. వారి కుటుంబంలో ఆనందానికి అవధులే ఉండవు. అలా తులసిమాత అనుగ్రహంతో సుమతి జీవితం సుఖమయం అయిపోతుంది. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 1 నిమిషంలో మీ సుడి తిరిగిపోతుంది, 1000 ఏళ్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.